నా పేరొచ్చేసి సాయి గోపి అండి. మేముండేది గుంటూరులో ఉంటాము. మా అమ్మ, మా నాన్న వాళ్ళు గుడికెళ్ళేవాళ్ళు గానీ, నేనంతకెళ్ళేవాడిని కాదు. ఏంటి ఎళ్ళామంటే ఎళ్ళాము, వచ్చామంటే వచ్చాము అన్నట్టుగానే ఉండేవాడిని. అంత జ్ఞానం గానీ, ఇంత లోక జ్ఞానం గానీ ఏం లేదు. అలాగా అట్రాక్షన్‌లో చేసుకున్నాను. తర్వాతేందంటే, ఇన్‌కేస్ వాళ్ళు మాట్లాడి, వాళ్ళే ఓకే జేశారు. ఎందుకంటే, నన్ను కన్వర్ట్ చేసుకుందాం అని జెప్పి చూశారు. వాళ్ళ దాంట్లో లాక్కుందామని జెప్పి చూశారు. మా నాన్నగారి ప్రోద్బలం వల్ల అసలు మా వోళ్ళు రారు. మా సంబంధం లేదు. మీరు మీ ఇష్టమైతే మీ అమ్మాయినివ్వండి. లేదంటే లేదు అని జెప్పి చెప్పినారు. వాళ్ళింక సర్లే అని జెప్పి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకెందుకులే అని జెప్పి కానిచ్చేశారు. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు 2014లో మ్యారేజ్ అయిందండి. 2014లో మ్యారేజ్ అయితే ఇద్దరు పిల్లలు పుట్టారు తర్వాత. ఇద్దరు గూడా అమ్మవారి ప్రసాదమే. కాపోతే అది నేను గ్రహించుకోలేకపోయాను. గ్రహించుకోవడానికి గూడా చాలా టైం పట్టింది. అంతా బానే ఉంది. అంతా బానే జరుగుతుంది. ఫైనాన్షియల్‌గా గానీ, బయట గానీ, ఏదైనా గానీ పరువు ప్రక్రియలు అన్నీ బానే జరిగినియి. అంతా ఓకే. అనుకున్న టైంలో నేను ఒక లారీ కొందామని జెప్పి అనుకున్నాను. ఒక లారీ కొన్నాను. కొన్న తర్వాత అదే మన పక్కన ఉంటారు కదండీ! ఎవరో ఒకళ్ళు అదేంటే మనం ఎదుగుతున్నప్పుడు తొక్కేయడానికి చూసేవాళ్ళు మన మీద ఏం చేశారంటే ఫ్యామిలీ అంతా చిన్నాభిన్నం అయిపోవాలి. అసలు ఎవరు ఉండకూడదు. వీళ్ళ ఫ్యామిలీలో ఎటోళ్ళు అటు వెళ్ళిపోవాలి అన్నట్టుగా చేపించారు వేరే వాళ్ళ చేత. అది మా అది మనకా కరెక్ట్ కృష్ణాష్టమి రోజే రీసెంట్‌గా ఒక సంవత్సరం క్రితమే కృష్ణాష్టమి రోజు నాకు కాలిరిగిందండి. కాలిరిగిన తర్వాత మేము బయటకొచ్చిన తర్వాత మా మిసెస్ వాళ్ళ మేనమామ వాళ్ళున్నారు. మన ఏలూరులో ఉంటారు. ఓకే అన్నగారు. అయితే వాళ్ళు చెప్పినారు కాళీ అమ్మవారి పీఠం ఒకటుంది. వాళ్ళు రెగ్యులర్‌గా అక్కడికెళ్తారు. అక్కడికెళ్ళినప్పుడు ఏం జరిగిందనంటే నేనెళ్ళాను. నేనెళ్ళిన తర్వాత ఇయన్నీ నమ్మను నేను. ఇలా జరుగుతుంది. ఇలా చేస్తారంట అంటే, సరే ఓకే. అంతా ఓకే అన్న తర్వాత వాళ్ళేం జేశారంటే అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన కాళీ ఉపాసకులు కూర్చొని చెప్పారు. "అవ్వయ్య నీ పేరు సాయి గోపి. మీరు ఇలా పలానా ఊరు నుంచి వచ్చారు కదా!" అది ఇది అని జెప్పి మొత్తం చెప్పినారు. చెప్పిన తర్వాత నాకింకా కొంచెం నమ్మకం కలిగింది. ఓకే అండి. అంతా బానే ఉంది. కానీ ఎవరు చేశారు? ఏంటండి? చెప్పండండి అనంటే ఆయన "నేను చెప్పకూడదమ్మా. అది నా ధర్మ విరుద్ధం" అని చెప్పినారు. ఎవర్రా మీరు? ఇలా అంటారు. అసలు వాళ్ళకి మనకేం సంబంధం? మనకేం సంబంధం లేదు. అది ఇది అని చెప్పారు. నేను నమ్మల. ఎందుకంటే నా పర్టిక్యులర్‌గా నేను పేరు, గీరు ఏం చెప్పకుండానే మొత్తం నా గురించి చెప్పేసినాడు ఆయనంతా. అప్పుడు కాళీమాత అంటే ఇలా ఉంటారా? ఓకే. అని చెప్పి అనిపిచ్చింది. నేను ఇంకేందంటే నా దగ్గర ఇంకొక క్వాలిటీ ఏందనంటే నాకు బాబు పుట్టిన తర్వాత నేను మాలేయటం స్టార్ట్ జేసినాను. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయ్యప్ప మాలేసుకున్నాను. 2 టైమ్స్ ఏమన్నా శివదీక్ష తీసుకున్నాను శ్రీశైలంలో. శివదీక్ష తీసుకున్న తర్వాత మూడోసారి శివదీక్ష తీసుకోవాలి. కార్తీక మాసంలో ఇరిగిపోయి బయటకొచ్చి అలా ఉన్నాను. ఆయన్నే అడిగాను. "గురువుగారు మరి నా సిట్యుయేషన్ ఇది. మీరు చెప్పిందంతా ఓకే బానే ఉంది. నేనేం చేయగలగాలి? ఇప్పుడు నేను మాలేసుకోవాలని చెప్పి మూడోసారి సిద్ధాంతం ప్రకారం అయితే మూడోసారి ఏసుకోవాలంటారు. కానీ నేనేం చేయాలి? నా సిట్యుయేషన్ అయితే బాలేదనంటే, "ఏం కాదమ్మా ఏసుకోవచ్చు. ఏసుకొని చేసుకోవచ్చు. నువ్వు ఇంకా శివరాత్రి దాకా ఉండగలవు. నువ్వు అడవిలో కూడా నడుచుకుంటూ ఎళ్తావు. నాకు ఆ అమ్మ చెప్తుంది" అని చెప్పారు. ఓకేనండి అనన్నా. తర్వాత మళ్ళీ ఇంకో మాట చెప్పినారు. "మీరు ఎళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మీరు అమ్మవారిని కోరుకుంటా, ఎతుక్కుంటా మళ్ళీ తిరుగుతారు చూడండి" అనన్నాడు. లాస్ట్‌లో నాకదే మాట కొంచెం డౌట్‌గా వచ్చింది. ఏంటి అమ్మవారిని నేను ఎతుక్కుంటా వచ్చేదేంటి? అనేది నాకర్థం కాలే. సందిగ్ధంలో క్వెషన్ మార్క్‌లో పడిపోయింది. సరే ఓకే. తీసేసేయి ఇంగ దాని గురించింగ. అన్న తర్వాత ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత సరే అన్న తర్వాత 2, 3 నెలలు అయిన తర్వాత కార్తీక మాసం వచ్చిన్నాది. ఇంకంతా బానే జరిగింది. శివ పూజలన్నీ బానే చేసుకున్నాము. అంతా ఓకే. శివమాల యేసుకున్నాను. ఆయన చెప్పినట్టుగానే అంతా నడుచుకుంటెళ్ళాను. నడుచుకుంటెళ్ళిన తర్వాత అడవిలోంచి నడుచుకుంటెళ్ళాను. అంతా బానే జరిగింది. గుడిలోకెళ్ళిన తర్వాత
అర్ధరాత్రి కరెక్ట్‌గా లింగోద్భవం టైంలో నేను ఇరుముడి పట్టుకొని గుళ్ళోకెళ్ళానండి. గుళ్ళోకెళ్ళిన తర్వాత తలపాగా కడుతున్నారు స్వామివారికి. దర్శనం చేసుకొని బయటికి రాంగానే. తలపాగా కట్టేశారు. అన్నీ కళ్ళారా చూసినాను. చూసిన తర్వాత ఇంగా ఫుల్ క్రౌడ్ ఎక్కువైపోయారక్కడ. అసలు ఎంత క్రౌడ్ అంటే అసలు ఇసుకెత్తే రాలరింక. ఇంగక్కడ అమ్మవారి గుడికెళ్ళేటప్పుడు. మెట్ల మీద గాని, మొత్తం ఏదైనా గాని. నాకా నెట్టుకునే క్రమంలో నా హార్ట్ బీట్ కొంచెం ఆగిపోయినట్టు అనిపించిందింక. గట్టిగా నొక్కేసారింక. నా ఒంటి మీద మాలలుంటాయి గదండీ! మాలలనేవి నొక్కుకుపోయినియి. నొక్కుకుపోయినప్పుడు ఇంక నా వల్ల కాదని చెప్పి గుడి ఎంట్రన్స్‌లోనే ఇంక నేనేం చేశానంటే స్టార్టింగ్ మండపం ఉంటది. అమ్మవారి దగ్గర ఇటు పక్క మండపం ఉంటది లెఫ్ట్‌లో. ఆ మండపం వైపు వచ్చేసానింక. అన్న గేట్ తీయండి నా వల్ల కావట్లేదని చెప్పి బయటకొచ్చేసాను. బయటకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళేం చేశారంటే కూర్చోబెట్టారు కాసేపు. ఇలా ఇలా రొప్పార్చుకుంటా ఉన్నాను. బ్రీతింగ్ తీసుకుంటూ, రొప్పార్చుకుంటూ 1, 2 సార్లు అలా 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 చిన్నగా చేశాను. అక్కడ ఉన్నోళ్ళు పాపం మంచినీళ్ళు ఇచ్చారు. అన్నీ చేశారు. ఇంతలో అక్కడికి ఒక స్వామీజీ వచ్చారండి. ఆయన ఎలా ఉన్నారంటే, పులి చర్మం కట్టుకొనున్నారు. పులి చర్మం కట్టుకొని ఆయన 6:30 హైట్ ఉంటారు. 6:30 హైట్. పెద్ద కర్ర ఉంది చేతిలో. అది త్రిశూలం లాగే ఉంది. కర్ర అని కూడా ఎవరు నమ్మరు. త్రిశూలం లాగే ఉన్నది. ఆ నెత్తి మీద ఇరుముడి ఉన్నది. వచ్చారు నా దగ్గరికొచ్చారు. "ఏంటి?" అన్నారు. "అయ్యా స్వామి నేను ఇలా వచ్చానండి. ఇగో ఇలా ఇలా" నేను చెప్పానన్నాను. అనంగాల్నే ఆహా! ఇప్పుడెలా ఉంది? ఇప్పుడు బానే ఉందా? అన్నారు. బానే ఉందండి. బానే ఉందండి అన్నా. ఆయనేం జేశారు, చెయ్యి ఇలా బెట్టి నా ఇరుముడి మీద చెయ్యి ఇలా బెట్టి ఇలా అన్నారు ఎనక్కి ఇలా. ఇలా అనంగాల్నే నా ఇరుముడి కాయ మొత్తం పగిలిపోయింది టప్పని లోపల. పగిలిపోయి ఎనమాల మొత్తం వాటర్ కారుతుందింక. కోకోనట్ వాటర్ ఉంటది కదా! ఆ వాటర్ మొత్తం ఇలా కారుకుంటా చిన్నగా నా వీపు మొత్తం తడిచిపోయి కిందకొచ్చేసింది. ప్యాంట్ దగ్గరికొచ్చేసినియి మొత్తం వాటర్. అరే! ఈయనేంటి ఇలా చేశారు అది ఇది అని చెప్పి అనుకున్నా. అయ్యా! అయ్యా! స్వామి స్వామి ఉండండయ్యా కాసేపు ఉండండయ్యా అని అంటే, ఇబ్బందేమి లేదు. నీకంతా అమ్మవారు బాగా చూసుకునిద్ది. నువ్వు అమ్మను వదులుకోమాకురా. నువ్వు చాలా ఇబ్బంది పడున్నావు ఇప్పటిదాకా. అమ్మను వదులుకోమాకు. ఏంటి అది ఇది అని చెప్పా. అన్న అయ్యగారు నేను ఇప్పటిదాకా శివ పూజలు బాగా చేసుకున్నానండి. ప్రతిరోజు నిత్యం శివాలయానికెళ్ళేవాడిని. అభిషేకాలు కూడా చేసుకునేవాళ్ళం. చాలా బాగుండేది కదా గురువుగారు. అమ్మైనా శివైనా ఒకటే కాదనండి అంటే ఒకానొక కాలంలో నువ్వు ఎగతాళి చేశావు గుర్తుందా నీకు అని చెప్పి చెప్పినారు. అది నా చిన్నతనంలో తెలిసి తెలియక నేను ఎగతాళి చేసింది. అలా ఎగతాళి చేశావు. అమ్మవారంటే ఎవరు? ఆదిపరాశక్తి. అమ్మవారిని నువ్వు ఎగతాళి చేసినావు. నీకు మార్గానికి అమ్మవారే నీకు దారి చూపిచ్చిద్ది. నీకు మార్గానికి మొత్తం నీకు స్థితి, గతి మొత్తం మారాలంటే అమ్మవారే నిన్ను చూసుకుంటది. అమ్మవారిని పట్టుకో శుభం పోయాది అని చెప్పి అన్నాడు. 2 అడుగులు అట్లా వేసినాడు. ఇంకెటు పోయాడో అర్థం కాల నాకు. కళ్ళ ముందల అవుపడలే ఆయన ఇంక. ఓకే. ఇంకొచ్చుకొని మాటల్లో నేను మా వాళ్ళతో కూడా ఇలా చెప్పలేదు. ఎందుకంటే ఇలా చెప్పినయన్నీ కూడా జరగవు అంటారు కదండీ! అలా జరగవులే ఎందుకులే ఇయన్నీ ఏదో చెప్పుకుంటారులే అని చెప్పి అని అనుకునేవాడిని. ఇంటికొచ్చేసాము. పొంగల్ పెట్టాము. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నిద్రపోయాము. నిద్రపోయిన తర్వాత అమ్మవారు ఇంగా రూపం అవుపడుతుంది. భయంకరమైన రూపం అవుపడుతుంది అమ్మవారిది. ఆ రూపం ఎలా ఉండిద్దంటే అసలు చెప్పుకో చెప్పుకోవడానికి కూడా భయంకరమైన రూపం అన్నమాట. 8 చేతులు, ఆయుధాలు అన్నీ పట్టుకొని అమ్మవారు రా, రా, రా అంటున్నారు. అయ్యో! అని చెప్పి లేసి మా గుళ్ళో పూజారి గారిని అడిగితే ఆయనన్నారు, "మీరు ఇలా అమ్మవారి చేసుకుంటున్నారు కదా! మీ ఇంటి దగ్గరే ఒక అమ్మవారున్నారు కదా! పోలేరమ్మ గ్రామ దేవత ఉన్నారు కదా! ఆమె దగ్గరికెళ్ళి ఒక రోజు పొంగల్ పెట్టుకోండి. లేదంటే ఒక కోడిని కోయండయ్యా" అనన్నారు. సరేనండి అని చెప్పి ఒక కోడిని కోసాం. కోడిని కోసిన రోజు కూడా అంతా బానే ఉంది. ఆ తర్వాత కూడా గజ్జెల సౌండు ఇలాంటివి జరిగిన తర్వాత కూడా మా మిసెస్ కనిపించింది. అప్పటికి మా మిసెస్ నమ్మేది. నేను నమ్మేవాడిని కాదప్పుడు. అప్పుడు నేను లేపి మా మిసెస్‌కి చెప్తున్నా, "ఇగో ఇట్లా ఇట్లా సౌండ్ వస్తుంది చూడు" అది అని. ఆ అమ్మాయి కూడా అంతా ఇని, అవును నిజమే" అది ఇది అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఇల్లు మారామండి ఇంకా. నెక్స్ట్ ఇంకెందుకులే ఆ గురువుగారు కూడా ఎటు కూడా ఇల్లు మారమన్నారు కదా! మాలేసుకున్న తర్వాత. సరే అని చెప్పి ఇల్లు మారాం గదా! అని చెప్పి ఇల్లు మారామింక. అక్కడ కొండమ్మటి గుడి దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికొచ్చేసినాం. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ వాస్తు తేడానో లేదంటే ఏం జరిగిందో తెలీదండి. 2 రోజులకోసారి, 3 రోజులకోసారి తెగ గొడవలే ఇంక. అసలు మా మిసెస్ ఏం మాట్లాడేది ఏందనేది కూడా టంగ్ కంట్రోల్ అవ్వదు. అంత స్లాంగ్‌లో మాట్లాడేది. నేను ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పి నాకు అంత ఉండేది కాదు. నేనేం చేసేవాడినంటే హ్యాండిల్ చేసేవాడిని. ఇలా ఇలా నువ్విది అని చెప్పి ఇంక కొట్టేవాడిని నేనింక.
తనని రోజు హింసించేవాడిని. అలా అలా డ్రింక్ కూడా అలవాటయింది. ఇది ఒక 2 నెలల్లోనే మొత్తం ఇదంతా జరిగింది. డ్రింక్ కూడా అలవాటయ్యి, మా అత్తమామలు కూడా ఇంటి ఎదురే ఉండేవాళ్ళు. మా అమ్మ, మా నాన్నోళ్ళేమన్నా 2 బజార్‌ల అవతల, వాళ్ళు పక్కన ఉండేవాళ్ళు. నేను ఇటు పక్కన ఉండేవాళ్ళం. వాళ్ళింకా ఏం చేశారంటే, నన్నింకా వీడింకా వీళ్ళు మా అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్నారని చెప్పి, ఒకరోజైతే తీసుకెళ్ళిపోయారు. డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి, వాళ్ళ ఇంట్లో పెట్టుకొని తాళిపేసుకొని, తాళం వేసి, నేనుండే ఇంటికి కూడా తాళం వేసి, నీ దిక్కున చోట చెప్పుకోపో అన్నట్టుగా వదిలేసారు. సరే అని చెప్పి నేనేం చేశాను, మా అమ్మ వాళ్ళ ఇంటికి అడిగి పోయి, అమ్మా ఇలా ఇలా జరిగిందని చెప్పి నేను మా అమ్మ, మా నాన్నతో చెప్తే, కేవలం నువ్వే ఇలా చేశావు. ఆ రోజు మా మాట విన్నట్టయితే బాగుండేది కదా! నువ్వు వాళ్ళని వద్దన్నా గాని కూడా వాళ్ళని పెళ్లి చేసుకున్నావు. అది ఇది అని చెప్పి వాళ్ళు నా మీద యాంటీ అయిపోయి నన్ను మా నాన్న మెడ పట్టుకొని బయటికి గెంటేసినాడు. "నువ్వు మా ఇంటికి రావద్దు. నువ్వెవరో నేనెవరో పోరా బాబు బయటికి" అని చెప్పి నెట్టేసాడు. నాకింకా ఆ క్షణంలో చచ్చిపోదాము, ఒక ఎక్కడికో చోటికి వెళ్ళిపోయి చచ్చిపోదాము అనే స్టేజ్‌లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయుంటే వెళ్ళిపోయే టైంలో మా ఫ్రెండ్ ఒకళ్ళొచ్చి, "మామ ఇయన్నీ జరుగుతా ఉంటాయి ఫ్యామిలీ అన్న తర్వాత. నువ్వేం బాధపడమాకు" అది ఇది అనంటే, నేను ఇంతవరకు ఎవరికీ అపకారం చేయలేదు. అలాంటిది నాకెందుకు జరిగిందిలా? ఒకళ్ళు చూడపోతేనేమన్నా ఆళ్ళ నా మీద ఇలా చేశారు. వీళ్ళు చూడపోతేనేమన్నా వీళ్ళు ఇలా అంటున్నారు. నేనేం చేయాలింకా? నెక్స్ట్ నా స్టెప్ ఏంటి? నేనేంటి? నా పరిస్థితి ఏంటి? నేను బతకడం కూడా వేస్ట్ మామ. చచ్చిపోతానురా ఏదో ఒకటి గడ్డి మందు ఏదో ఒకటి ఇమ్మండ్రా అని చెప్పి అన్న అనే స్టేజ్‌కి వెళ్ళిపోయానండి. 2 డేస్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను నేను కూడా. తర్వాత వాళ్ళే మా నాన్నోళ్ళు ఫోన్ చేసి, "అరేయ్! అమ్మాయి ఫోన్ చేస్తున్నారు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వొచ్చేసి వాళ్ళ దగ్గర ఉండి సక్రమంగా ఉండు" అది ఇది అని చెప్పి అన్నారు. సరే ఓకే. నేనైతే మాట్లాడదలుచుకోలే ఇంక మా అమ్మ, మా నాన్నతో. వాళ్ళు నాతో మాట్లాడదలుచుకోలే. ఏదో మాట వరుసకి మాట్లాడారు. అన్న తర్వాత మా మిసెస్ ఏంటి, ఏదున్నా గాని గూడా ఒక దాని మీద రాసి పక్కన పెట్టేసి ఎళ్ళిపోతున్నారు. సాయంత్రం ఇవిలెవ్వు తెచ్చుకోండి అని చెప్పి దాంట్లో పెడుతున్నారు. లేదంటే పిల్లలకి చెప్తున్నారు. ఆ! పిల్లలకి చెప్తుంటే వాళ్ళొచ్చి నాకు చెప్తున్నారు. డాడీ ఇయి లెవ్వు డాడీ, ఇయి తీసుకురండి డాడీ అని అంటున్నారు. ఇదేంటి నాకు ఈ సిట్యుయేషన్ అంతా తేడాగుంది. నా పరిస్థితి బాగాలేదు. నేనేం చేయాలి? అనే ఒక భావనలోకెళ్ళిపోయాను. బతకడం అవసరమా మనం అనే స్టేజ్‌కెళ్ళిపోయాను. స్టేజ్ టైంలోనే నేను ఫేస్‌బుక్ బాగా యూజ్ చేస్తానండి ఖాళీ టైంలో. ఆ టైంలో మనకి ఈ కాళీ వరాహి త్రిశక్తి పీఠం అనేది నాకు అవుపడింది. అవుపడిన తర్వాత నేనింకా ఏదన్నా మార్గం దొరికిద్దేమోనా, మనం గూడా అమ్మవారికి ఏదన్నా చేసుకుంటే ఏదన్నా మారిద్దేమోనా, ఆ గురువుగారు ఆయన చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చినాయి. ఏం మాటలు గుర్తొచ్చినాయి? ఆయన ఏమన్నారు? "నువ్వు అమ్మను పట్టుకో. నీకు అమ్మని పట్టుకో. మార్గం దొరికిద్ది" అని చెప్పి అన్న మాటే గుర్తొచ్చిందింక. ఎంబటనే నేనింకా లింక్ ఓపెన్ చేసినాను. లింక్ ఓపెన్ చేసిన తర్వాత మన పీఠం సభ్యులు మాట్లాడటం జరిగింది. ఒక ఫేస్‌బుక్ గ్రూప్‌లో, ఒక వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారండి. యాడ్ చేసిన తర్వాత గురువుగారు నంబరు ఇస్తాను మాట్లాడండి అని చెప్పినారు. నేనేం చేశానంటే ఆళ్ళు మెసేజ్ పెట్టారు నాకు. మెసేజ్ పెట్టినా గాని నేను చూసుకోలా. చూసుకోపోయేసరికి ఇంకా వాళ్ళేం చేశారు ఇంకా తర్వాత నేనేం చేశానంటే వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, "అన్నగారు నేను ఇలా కాల్ చేస్తా అన్నారు కదా! మీరు కాల్ చేయలేదేందనంటే" ఆయన శ్రీకాంత్ రెడ్డి గారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఆయనన్నారు ఎమ్మటనే, "అవును సాయి గారు మీరు కాల్ చేయలేదా ఏందని" అన్నారు. "అన్నగారు నేను కాల్ చేయలేదు అన్నగారు. నేను మర్చిపోయాను. మీరే కాల్ చేస్తారుగా" అని చెప్పి నేను చెప్పిన. "అబ్బా! సరిపోయిందిలే మీరొకసారి ఫోన్ చేయండి" అని చెప్పి చెప్పారు. గురువుగారు ఫోన్ ఎత్తారు. ఏంటయ్యా? ఏంటి? ఏంటి నీ ప్రాబ్లమ్ ఏంటి?" అని అన్నారు. "గురువుగారు నాకిలా అమ్మవారి దగ్గర ఏదో సేవ ఏదో చేసుకోవాలనుంది గురువుగారు" అనంటే, "ఏంటి? సరే నీ ఫోటో, మీ ఫ్యామిలీ ఫోటో ఒకసారి నాకు పెట్టండయ్యా" అని చెప్పనన్నారు. 480 తీసింది పెట్టండి అని అన్నారు. పెట్టాను. పెట్టిన తర్వాత మంగళవారం కాల్ చేస్తానయ్యా అని చెప్పి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టిన తర్వాత వాట్సాప్‌కి మంగళవారం రోజు నేనేం చేశానంటే మంగళవారం ఎప్పుడెప్పుడు వచ్చిద్దా అని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నాను. మంగళవారం రోజే సాయంత్రం పూట నేను కాల్ చేశాను గురువుగారికి. కాల్ చేస్తే గురువుగారు, "అయ్యా మీకు యోగ్యత లేదయ్యా. ఎందుకు ఏమిటి అనేసి నన్ను అడగొద్దయ్యా" అని చెప్పనన్నారు. ఎందుకు ఏమిటి అని అంటారేంటి? నేను అబ్బా! అని చెప్పి నాకు ఏమనిపించిందనంటే ఆహ్, ఎప్పుడు చూసినా గాని నేను కోప్పడేవాడిని. ఒక్కసారిగా నేను అలిగాను. గురువుగారు నన్ను వద్దన్నారు.
అసలు నేనేం పాపం చేశాను? నేనేం చేశాను? ఒకటి చూడపోతే ఇలా జరిగింది. ఇది చూడపోతే ఇలా జరిగింది. ఇదేమన్నా ఇలా జరిగింది. ఏంటి ఇది నవారం అబ్బా! అని చెప్పి 3 రోజులు అన్నం తినలే నేను. 3 రోజులు అన్నం తినకపోయేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళేమన్నా అనుకుంటున్నారంటే వీళ్ళు మన మీద ఏమన్నా అలిగారా అని చెప్పి వాళ్ళు మెలకుండా ఉండి వాళ్ళ పిల్లల చేత మాట్లాడించుకుంటా నేను తిన్నా తిన్నారా అనంగానే నేను తినను నాకు అవసరం లేదని చెప్పి అన్నం గిన్నె కూడా తీసి ఇసిరి అవతల కొట్టేసాను. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా చిన్నగా మర్చిపోదాం అనే టైంలో మర్చిపోతున్నాను. 1 మంత్ అయిపోయిందండి. 1 మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ మంత్‌లో మళ్ళీ ఎంటర్ అయ్యాను. సెకండ్ మంత్‌లో మళ్ళీ ఎంటర్ అయితే మళ్ళీ గురువుగారు చూసినారు. చూసి ఆహ్, "ఏంటయ్యా" నా నంబర్ చూసి ఇంతే సేమ్ ప్రాసెస్‌లో వేరే వాట్సాప్ గ్రూప్ రావటం. ఆ గ్రూప్ నుంచి మళ్ళీ వేరే గ్రూప్ తీసుకురావడం. వేరే గ్రూప్ నుంచి మళ్ళీ గురువుగారికి ఫోటోలు పెడతాం. ఫార్వర్డ్ ఇయన్నీ జరిగినియి. తర్వాత "ఏంటయ్యా ఏంటి సంగతులు? ఏంటి వాటు" అని చెప్పి మాట్లాడంగాల్నే గురువుగారు ఎమ్మటనే "ఏంటి ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? ఏంటో చెప్పు" అనన్నారు. నేనేమన్నానంటే, "గురువుగారు మా పరిస్థితి కూడా బాలేదు గురువుగారు. అంత ఇదిగా లేదని" అంటే, "నీకే అంత ఇదిగా లేనప్పుడు నువ్వేం చేయగలవయ్యా ఇంకా? లేదులే నీ సమాధానం నువ్వు చెప్పలేవు. నువ్వు ఇంకా ఎన్నాళ్ళన్నా ఇంతేలే గాని, సర్లే ఉంటా" అని చెప్పి ఫోన్ కట్ చేశారు గురువుగారు. ఇంకా ఆ నెల డీలే అయిపోయింది. ఇంక తర్వాత ఇంగా గురువుగారు ఇలా అన్నారు, "ఇంక మనం ఇంక దేనికి పనికిరామేమోనా? ఇంక మన బతుకు ఇంతేనేమోనా? మనం చేసుకున్న పాపం ఏ జన్మలో ఏం పాపం చేశానో నేను ఈ ఈ జన్మలో ఇలా బాధపడుతున్నాను. అసలు ఎందుకని ఇలా జరుగుతుందని చెప్పి మా ఊరు శివాలయం దగ్గరికెళ్ళి ఉదయం 6 కాడ నుంచండి. ఉదయం 6 కాడ నుంచి నైట్ 8 దాకా అక్కడే కూర్చున్నాను. శివాలయం దగ్గర కూర్చొని ఎంతసేపు ఆలోచిస్తా ఉన్నా. అన్నం లేదు, ఏమి లేదు, మంచినీళ్ళు తాగాలా, ఏం తాగాలా అంతే ఆలోచిస్తా ఉండి, ఆ! ఓకే. గురువుగారన్నారు గదా! సరే సరే ఏమైందిలే కానీలే ఈ నెల కాకపోతే వచ్చే నెలైనా తీసుకోవచ్చులే అని చెప్పి నేననుకోని ఇంకెళ్ళానండి. ఎళ్ళిన తర్వాత మా ఫ్రెండు ధర్మవరంలో మా ఫ్రెండ్ ఒకతనున్నాడు. అతనేం జేసినాడంటే, "ఏం సాయి ఏం జేస్తన్నావు?" అది అని అంటే, నేను ఇలా వాటుడా అంటే, ఇలా జెప్పాను. ఇలా జెప్పినప్పుడు అతనేమన్నాడంటే, "మీ ఊర్లోనే ఉన్నారు గదా! కలి ఉపాసకులున్నారు గదా! అక్కడ గుంటూరు ఊరు బయటుంటారు గదా! రామకృష్ణ గారు" అని జెప్పి ఒకాయన ఉన్నారండి పెద్దాయన. ఆయన మీతో బానే ఉంటారు గదా! అని జెప్పనంటే, "ఆ! బానే ఉంటారన్న. కాతే ఏందంటే మనం అంతగా ఎప్పుడు ఎళ్ళలేదు గదా! ఫోన్‌లో మాట్లాడతాం. అలాగే ఆళ్ళని మాట్లాడతాం తప్ప ఒక శిష్యునిగా తీసుకోవాలంటే ఆయనేమంటారో తెలీదు గదా! మనకి" అని జెప్పి నేనన్నా. "లేదు సాయి నీకైతే ఎట్లాంటి ఇబ్బంది లేదులే" అది ఇది అని అన్నారు. సరే అని జెప్పి నేను ఎళ్దాం అనుకున్నానండి. ఎళ్దాం అనుకోని ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత కూడా గుడి దగ్గరికెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా నా మనసుకేందో ఒప్పుకోల. ఈయన దగ్గర మనం తీసుకోకూడదు. వద్దు. ఏందంటే అసలొద్దు. ఇప్పుడు ఆ గురువుగారు ఎందుకొద్దన్నారు? ఏదో నా దగ్గర ఏదో ఫాల్ట్ ఉండబట్టే కదా వద్దన్నారు. లేదంటే నాకేదో కర్మలు ఉండబట్టే కదా వద్దన్నారు అని చెప్పి ఒక భావన కలిగింది. సరే ఆ భావన కలిగింది. ఓకే అని చెప్పి ఆ దండం పెట్టుకొని అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని ఇంక సైలెంట్‌గా ఇంకంతే ఎనక్కొచ్చి ఇంక బండి తీసుకొని ఎనక్కొచ్చేసేసి ఇంటికాడికొచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత అతనన్నాడు, "ఏంటి ఎళ్ళావా?" అన్నారు. లేదండి ఎళ్ళలేదు బాబా అని చెప్పి చెప్పాను ఆయనకి. సరే అట్లయితే నువ్వు వచ్చేసేయి ధర్మవరం వచ్చేయి 2 రోజులు ఇక్కడుండు రిఫ్రెష్ అవ్వుదు అది అని చెప్పని అన్నాడు. సరే ఇంట్లో సిట్యుయేషన్ కూడా బాలేదు కదా! ఎళ్తున్నాంలే అని చెప్పి నేను ఆ ఫ్రిడ్జ్ మీద రాసి నేను ఊరెళ్తున్నాను మీకేమన్నా కావాలంటే చెప్పండి అని చెప్పి ఆ ఫ్రిడ్జ్ మీద రాసాను. పిల్లలు ఎవరు లేరు స్కూలుకి పంపించానండి. ఫ్రిడ్జ్ మీద రాసేస్తే వాళ్ళన్నారు, మాకిలాగ ఇలా కావాలి అని చెప్పి వాళ్ళు రాసారు. చూసుకున్నాను, ఇచ్చాను. ఇంక ఇక్కడ పెట్టేసి ఇంక బయలుదేరి ఎళ్ళిపోయాను ఇంకింటికి. ఇంక ధర్మవరం ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఆలోచిస్తా ఉన్నా. మనం ఇలా ఎళ్తున్నాము. కరెక్ట్ వేలో ఎళ్తున్నామా? లేదంటే ఏంటి అనుకున్న టైంలో అదే రోజు మళ్ళీ కాలభైరవాష్టకం అని చెప్పి ఎఫ్‌బీలోనే చూశాను. కాలభైరవాష్టకంలో దాంట్లో జాయిన్ అయ్యాను. నేర్పిస్తాము. ఫ్రీగా నేర్పిస్తామండి. అది ఇది అని చెప్పనన్నారు. సరేనండి అని చెప్పి నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఆయన వాయిస్ రికార్డింగ్ ఏదో పెట్టినారు. కాలభైరవాష్టకం పఠిస్తా ఉండండి. మంచి జరిగిద్దన్నారు. 2 రోజులు అక్కడే ఉన్నానండి. వారం రోజులు ఆడే ఉన్నాను. 2 రోజులు అయన్నీ ఇంటా ఉన్నాను. తర్వాత తనన్నాడు, నాకు తెలిసిన మా గురువుగారు ఒకాయనున్నారు. నేను ఇలాగ చేశాను. చేస్తున్నాను ఆల్రెడీ. మీరు రాగలవా అని చెప్పనన్నారు. సరే మనం చూసేదేముంది ఊరక ఖాళీగానే ఉన్నాం గదా! ఎళ్దాంలే అని చెప్పి నేనెళ్ళానండి. ఎళ్ళిన తర్వాత
ఆయన అసలు ఆయన తంత్ర మంత్రాలు అసలు ఆయన వారం అసలు మామూలుగా లేరండి. ఆయన ఒక మనిషిని గాని ఒక్క మాటతోనే చంపేసే ఆకారంలో గాని ఆయన అంతా వేరే లెవెల్‌లో ఉన్నారసల. ఆయనంతా కూర్చొని సెట్టింగ్ గాని అంతా భయంకరంగా ఉన్నారాయన. ఆ భయమేసింది నాకింక ఆయన చూడంగాల్నే. నేను బయటే ఉంటానులే నువ్వు వెళ్ళిరా పో అనన్నా. కాదు కాదు నువ్వు కూడా రా నీకోసం వచ్చిందని చెప్పి తీసుకొనెళ్ళాను లోపలికింక. తీసుకొనెళ్ళిన తర్వాత ఇతను మా ఫ్రెండు మా ఫ్రెండ్‌కి గూడా ఇలా మంత్రం ఇవ్వాలి అది ఇది అని చెప్పినారు. అట్లయితే రేపు హోమం పెడతాను. హోమం పెట్టి మంచి మంత్రం ఇస్తాను. నీకు ఏ మంత్రం కావాలి అని చెప్పినారాయనే. దశమహావిద్యల మంత్రంలో కావాలా? లేదంటే నీకేం మంత్రం కావాలి చెప్పు అనన్నారు. నేనింకా దశమహావిద్యలు అనంగాల్నే ఎమ్మటనే ఇంక నాకింకా కొంచెం టెంప్టింగ్ అనిపిచ్చింది. ఆహా! తీసుకుందామా అని చెప్పాను. నేనన్నా వామాచారమా? దక్షిణాచారమా అండి అనన్నా. నీకేది కావాలంటే అది ఇస్తానబ్బా అనన్నాడు. అదేంటండి గురువుగారు నా యోగ్యత గాని, నన్ను గాని ఏం చూడరా ఇంకా మా ఫ్యామిలీ ఫోటో గాని, మేమెలా ఉంటాము, ఏంటి, నాకు ఏం జరిగింది ఎనకమాల అయన్నీ చూడరా గురువుగారు అని చెప్పనన్నా. ఇయన్నీ నాకు అనవసరం అబ్బా! నువ్వు అతనితో వచ్చినావు. అతనితో వచ్చినావు కాబట్టి నువ్వేదో బాధల్లో ఉన్నావు అని నాకు అర్థమవుతుంది అంతా. నీ సంగతి మొత్తం నాకు తెలుసు. నీ వ్యవహారం అంతా నాకు తెలుసు అని చెప్పనన్నారు. అన్న తర్వాత సరే గురువుగారు నాకు రేపు అన్నారు కదా! సరే, సరే గురువుగారు రేపు చూసుకుందాంలెండి అని చెప్పి మాట్లాడుకొని ఆయన ప్రసాదం పెట్టారు. పొంగల్ వండినారు ఇంట్లో అమ్మవారికి. ఆ పొంగల్ తినేసేసి అంతే ఇంగ మళ్ళీ వాళ్ళ పక్కన 5 కిలోమీటర్లు ఉంటే ఇంక అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఇంక ఈడకొచ్చేసాం. వాళ్ళ రూమ్‌కొచ్చాం. రూమ్‌కొచ్చిన తర్వాత ఆలోచిస్తా ఉన్నా. అమ్మా తల్లి నాకు మంచి అవకాశం దొరికేటట్టు చేసావు కదా! అది ఇది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎంబటనే మళ్ళీ మన వారాహి నవరాత్రులు అని చెప్పి మన పీఠం చూశానండి. చూసిన తర్వాత నాకెమ్మటనే ఇంక మైండ్‌లో రన్ అయింది. మా గురువుగారు పిలుస్తున్నారు. అమ్మ పిలుస్తుంది. నా ఈ వే కరెక్ట్ కాదు. నా ఈ వే కరెక్ట్. అమ్మ పిలుస్తుంది. ఎంతైనా గురువుగారు కావాలని నాకు పరీక్షలు పెట్టినారు. నా కర్మలను నశించిపోవడానికి నాకు ఈ పరీక్షలు పెట్టినారు అని చెప్పి నాకు తెలియకుండా నాలో నేనే క్వెషన్ వేసుకుంటున్నానండి. క్వెషన్ వేసుకుంటా ఎమ్మటనే దాన్ని క్లిక్ చేసినాను. క్లిక్ చేయగానే ఎమ్మటనే వాట్సాప్‌లోకి వెళ్ళిపోయి వాట్సాప్‌లో నుంచి మన నాగరాజు రెడ్డి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సాయి గోపి గారండి మీరు ఇలా పెట్టారు కదా! ఇలా ఇలా చేసుకోండండి. చేస్తారా అని చెప్పనంటే, నాకు యోగ్యత రావాలి కదండీ! నేను ఆల్రెడీ 3 అటెంప్ట్‌లు అయిపోయినాయి నాకు. 3 అటెంప్ట్‌లో కూడా నేను రిజెక్ట్ అయిపోయాను. నా పరిస్థితి బాలేదు కదండీ అనంటే, ఏవండీ ఎప్పుడు నిరుత్సాహపడకండండి. అన్నీ ప్లస్ పాయింట్‌లో ఆలోచించండి. ఎందుకంటే మీరు నెగెటివ్ ఆలోచిస్తారని చెప్పి ఆయన నన్ను కొంచెం అక్షంతలేశారు. అన్న తర్వాత సరే ఓకే అన్న తర్వాత రాజేష్ గారికి ఫోన్ ఇచ్చారు. రాజేష్ రుద్ర గారికి ఫోన్ నంబర్ ఇచ్చారు. రాజేష్ రుద్ర గారు ఫోన్ చేసి అసలు ఆయన నాకు నేను అనుకోవటం గాని అసలు ఫోన్ చేసి డైరెక్ట్ గా సాయి గారు బాగున్నారా అని అడిగారు. నాకేం అర్థం కాల. బాగున్నారా అంటారు ఏంటండి? నాకేం అర్థం కాలేదండి. నేను ఇలా ఇలా అంటే తెలుసండి మీరు 3 సార్లు వచ్చారు. మళ్ళీ వెనక్కి వెళ్ళారు. మీ కర్మలన్నీ అలా ఉన్నాయి. అది ఇది అని చెప్పి చెప్పినారు వగైరా వగైరా. ఇప్పుడేంటండి మరి నాకేమన్నా ఉందా? అని చెప్పానంటే గురువుగారు అంతా చెక్ చేసినారు. మీకు మంత్రం ఇస్తానన్నారా? ఇలా వారాహి అమ్మవారు చేసుకోవడానికి మీకు మంత్రం ఇస్తానన్నారే అని చెప్పి అనంగాల్నే నాకింక ఎక్కడ లేని 1000 ఏనుగుల బలం వచ్చింది ఇంక ఎమ్మటనే. ఆహా! ఆహా! చాలులే ఇంక అనుకున్నా. అనుకున్న తర్వాత ఎంబటనే మా పక్కనున్న అతను ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు ఏంటి సంగతులు అని అన్నారు. మా గురువుగారు నాకు మంత్రం ఇస్తా అన్నారురా. నాకింక ఏం అవసరం లేదు ఇంక. నాకేందో నాకు తెలియని మా ఆనందం వచ్చేసింది అని చెప్పి ఎగిరి గంతేసానింక అక్కడే. అయిపోయింది. ఇంక వచ్చాను. ఇంటికొచ్చాము. ఇంటికి రాంగాలనే నేను ఫస్ట్ నేను మా అమ్మ అంటాను. అమ్మ నేను నాకు ఇలా వచ్చింది. నేను ఇలా మంత్రం తీసుకోవాలనుకుంటున్నాను. అది ఇది అనంగాలనే తనేం చేసిందనంటే ఇలా దాని మీద రాసింది. రాసి పేపర్ మీద అసలు ఏమని రాసిందనంటే అసలు అది ఊహించలేను నేను అసలు. ఏమన్నారంటే సరే చెయ్యి బానే ఉండిద్ది చెయ్యి. నువ్వు చేస్తానంటే నేనేమన్నా వద్దంటానా ఏంటి? మన మంచికేగా చెయ్యి అని చెప్పి అనింది. ఒక్క పాజిటివ్ ఇవ్వలేదు నాకేం చేయలేదు. జస్ట్ గ్రూప్‌లో యాడ్ అయ్యాను అంతే. జస్ట్‌గా వారాహి నవరాత్రులు అనే గ్రూప్‌లో యాడ్ అయ్యాను. యాడ్ అయిన తర్వాత చెయ్యి అని చెప్పి ఒకటే ఒక పాజిటివ్‌నెస్‌లో ఎళ్ళిపోయిందింక.
వెళ్ళిపోయిన తర్వాత అమౌంట్ కావాలి. అమౌంట్ కోసం వెళ్ళాను. వేరే వాళ్ళని అడిగాము. తీసుకున్నాము. వచ్చేసాము. అంతా అయిపోయింది. మన రూల్స్ పెట్టినారు. మీరు ఒక 4, 5 రోజుల ముందల మాకు కంపల్సరీ పెట్టాల్సిందే. పూజా సామాగ్రి పెట్టాల్సిందే అని చెప్పనన్నారు. పెట్టాము. అంతా అయిపోయింది. పూజా సామాగ్రికి కూడా మా మిసెస్ నేను కలిసిపోయాం. కానీ మాట్లాడింది లేదు. బండి మీద పోయాము. బండి మీద వచ్చాము. అంతే లిస్ట్ తీసుకున్నాము. లిస్ట్ అనేది చూపించడం, తీసుకోవడం, రావడం అంతే. ఆ వారాహి నవరాత్రులు కూడా చాలా చక్కగా అద్భుతంగా చేసుకున్నాం. నాకు మాట్లాడతాం పెరిగింది ఇంకా ఇంట్లో వాళ్ళతో కూడా. అంతా బాగానే హ్యాపీ జరిగింది. హ్యాపీ జరిగిన తర్వాత ఇంకంతా బాగుంది. అందరం కలిసిపోయాం. గొడవలు కానీ ఏమీ లేవు. ఇంకా మా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. వారాహి నవరాత్రి లాస్ట్ రోజు వచ్చి మనకి కొబ్బరికాయ కొట్టి లాస్ట్ రోజు చాలా అద్భుతంగా చేసావురా, చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి అన్నారు. ఇంక అక్కడ నుంచి నా లైఫ్ టర్నింగ్ అయిందండి. అక్కడ నుంచి యూ టర్న్ తీసుకున్నట్టుగా ఇలా వచ్చేసి ఇంకా ఒక్క నెల ఖాళీగా ఉన్నాను. ఒక్క నెల ఖాళీగా ఉన్న తర్వాత మళ్ళీ ఎమ్మటనే గురువుగారి దగ్గరికి వచ్చి మళ్ళీ ఫేస్బుక్లో పోస్ట్ చూశాను. పోస్ట్ చూసిన తర్వాత ఇలా మంత్రం ఉపదేశం ఇస్తాము, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి అని చెప్పినారు. చెప్పిన ఎమ్మటనే నేను ఇంక ఇంట్లో వాళ్ళకి చెప్పా, అమ్మ ఇలా వచ్చింది, మరి నేను వెళ్తానని చెప్పి నాకైతే ఉంది, మరి నీ ఇష్టం అని చెప్పానన్నా. ఎన్ని నెలలు పట్టిద్దంట అన్నారు. అమ్మా, ఎన్ని నెలలు అనేది తెలియదమ్మా, మన యోగ్యతను బట్టి అని అన్నా. ఎన్ని నెలలైనా బాగలేదు బావా, నువ్వు ఎట్లా చేయాలంటే అట్లా చేసుకో, నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి నాకు ఇంకా ఆ భరోసా ఇచ్చారు. ఇంకా ఆ భరోసా ఇచ్చినప్పుడు నేను ఇంక మళ్ళీ ఈ పీఠంలోకి అడుగు పడటం జరిగింది. ఇప్పటి నుంచి అప్పుడు దాకా కూడా ఇంట్లో వాళ్ళు ఫుల్ సపోర్ట్తో నైవేద్యాల విషయంలో కానీ ఏదైనా కానీ కూడా వాళ్ళకి నేను, నాకు నేను అన్నట్టుగానే జరిగిందండి. సాయి, రీసెంట్‌గా అన్నగారు, గురుగారు చెప్పండి. ఇప్పుడు పీఠం గురించి నీకు ఏం తెలుసని నువ్వు అంత ఎమోషనల్ అయిపోయినావు? ఎవరు ఆయన ఒక అర్హత లేకుండా నీకు మంత్రం ఇస్తానన్నా గానీ, నీ వెంటనే వారాహి నవరాత్రులు అనగానే నువ్వు ఎగరేసుకుంటా అన్నా లేదు ఆనందం గురుగారు. పట్టలేకపోయినా అన్నావు. అసలు ఏం తెలుసు? ఎందుకు అంతగా చెప్పు? అది కూడా పీఠమే గదా! అవునండి. నీకు అవునండి. అది కూడా పీఠమేనండి. నేను అడిగే క్వెషన్ విను పూర్తిగా. ఆ! గతంలో ఓకే. ఈ పీఠం గురించి నీకేమి తెలీదు. అసలు ఏం తెలీదు. జరుగుతుంది? అదే. నేను అడిగే క్వెషన్ పూర్తిగా విని తర్వాత సమాధానం చెప్పు. ఓకే. ఈ పీఠంలో ఎవరున్నారు? ఎలా ఉంటాడు? గురువు అని ఆయన ఎలా ఉంటాడు? అసలు ఏం చదువుతాడు? అసలు నిజం చదువుతాడా? అబద్ధం చదువుతాడా? అసలు ఎంతమంది హ్మ్. ఉన్నారు? అనేది నీకేం తెలీదు. అవునా? హ్మ్. హ్మ్. తెలీదు. అయినా గాని మరి వేరే పీఠంలోకెళ్ళావు. ఆయన చూస్తుంటే మనిషిని చంపేసేంత ఉగ్రంగా ఉన్నాడు. అవతారం బాగుందన్నావు. హ్మ్. ఆయనేమన్నాడు? నువ్వు రికమెండేషన్ మీద ప్రియం రికమెండేషన్ మీద వచ్చావు కాబట్టి బాగా నీకు అర్హత చూడక మంత్రం ఇస్తా అన్నావు. అవును. ఫ్రెండ్ ద్వారా అనంటే విన్నాను కాబట్టి. ఆ! ఓకే. అదే ఆయన గదా! ద్వారా విన్నాను కాబట్టి నువ్వు చెప్పింది అదే గదా! నేను చెప్తుంది అదే. అవునవునండి. అవునండి. అవును. అప్పుడు లేదు మరి వెంటనే చూడగానే మెసేజ్ చూడగానే ఎగిరి గంతేయటమేంది? అక్కడిది ఎందుకు తీసుకోలేదు? అసలు ఎందుకు దానికి కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పు. క్వెషన్ ఏమనిపించిందంటే అర్థమైందా? గురుగారు, క్వెషన్ అర్థమైందా? చెప్తానండి. ఆ! చెప్పు. అర్థమైందండి. అర్థమైంది. నాకేందుకనిపించిందనంటే, ఇప్పుడు ఎవరైనా గాని గూడా ఒక మంత్రం ఇచ్చేసి, ఇప్పుడు నేను ఇంతకుముందు ఆ కాలభైరవ అష్టకం ఆయన గూడా నాకు ఇంతే జెప్పినాడు. ట్రైన్‌లో ఎళ్ళేటప్పుడే చెప్పినాడు. ఇలా ఎంబటనే మా కాలభైరవ అష్టకం సంబంధించిన మంత్రం గూడా ఇచ్చేసినాడు. కానీ నేనేం చేయలేదప్పుడు. కానీ ఒక గురువొచ్చేసి ఏమీ చూడకుండా, ఏమీ చేయకుండా ఇస్తున్నారనంటే, కానీ ఈ గురువుగారు ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇక్కడికెళ్ళాం. ఇక్కడికెళ్ళిన తర్వాత యోగ్యత జూసారు. యోగ్యత జూసిన తర్వాత మన ఫ్యామిలీ ఫోటో జూసారు. ఫోటో జూసిన తర్వాత ఏదో ఉందిక్కడ. నాకైతే తెలీదు. క్లారిటీగా తెలీదు. ఏముందో తెలీదు. కానీ ఏదో ఉంది. తెలియని ఆనందం. కానీ గురువుగారు ఓకే చేసిన తర్వాత మళ్ళీ వచ్చిద్దనే ఒక నమ్మకం అయితే ఉందండి గురువుగారు. మంచిగా చేసుకోవడానికి ఏదో ఉందని చెప్పి తెలియని ఒక నమ్మకం, ఒక ఆనందం అయితే యేసింది ఆ రోజు. నా మనసు ఎందుకో ఒప్పుకోలే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి. సరే. చెప్పు. నువ్వు చెప్పాల్సిన వరకు చెప్పేసేయ్. అది జరిగింది గురువుగారు. నాకైతే అదే అనిపించిందండి. ఆనందం అనిపించింది ఆ రోజు. అలా పీఠంలోకి రావడం జరిగిందండి. రావడం జరిగిన తర్వాత కొన్ని మార్పులు కూడా జరిగినాయి. ఫ్యామిలీ పరంగా గాని కూడా ఏదైనా గాని బానే జరిగింది. ఒక 2 నెలలు అయిన తర్వాత బయట అందరూ కూర్చొని మాట్లాడుకుంటా అమ్మలక్కలు నేను ఆ రోజే వచ్చాను. వచ్చి రాంగాలనే సాయంత్రం పూట బ్యాగ్ తీసుకొని వాళ్ళ ఇంట్లోకొచ్చారు. వచ్చినప్పుడు నాకు ఓ మాట ఇనపడింది. ఈ అబ్బాయి చూడు
3 నెలలు బ్రహ్మచర్యంలో ఉన్నారు. ఎంత చక్కగా చేస్తుందో అమ్మవారిది అది ఇది అని చెప్పి ఒక ఆమె అనింది. నేను ఇంక ఎమ్మటనే బ్యాగ్ ఇంక అక్కడ పెట్టేసి ఎమ్మటనే ఇంక ఆడికి వెళ్ళిపోయాను. ఆడికి వెళ్ళి, ఏంటమ్మా నేను ఒక్కనే చేస్తున్నానా? నేను ఒక్కనే ఏం చేయట్లేదు. మా భార్య కూడా చేస్తుంది. మా భార్య కూడా కరెక్ట్ గా ఉండబట్టే కదా నేను కూడా చేయగలుగుతున్నాను అని చెప్పి చెప్పాను. ఆ మాట చెప్పంగానే మా భార్య ఏడ్చేసింది. ఇంకా గబగబా ఇంక కన్నీళ్ళు ఆగల ఆమెకి, ఎదురే ఉంది. ఏడ్చి పక్కన ఉన్న వాళ్ళందరూ ఎందుకు అట్ట అది ఇది అని అంటే, లేదు లేదు అని చెప్పి ఇంక లోపలికి రాగానే, ఇంట్లో రాగానే, ఎందుకు ఆ మాట అన్నావు నువ్వు అని చెప్పాను. అవునమ్మా నాకు అనింది, నువ్వు ఇప్పుడు మనం జరిగింది కాబట్టి నేను చెప్పాను, లేదంటే నేను ఎందుకు చెప్తాను, అక్కడ ఉన్నదేమో తీసుకొచ్చి చెప్తాను అని చెప్పి చెప్పాను. ఇంకా బాగా గట్టి నమ్మకం పెట్టుకుంది. ఇంకా మా ఆయన ఇంకెంత చేస్తున్నాడు, ఇంకా నేను ఏదో చేయాలి, నేను ఇంకా బాగా చేయాలి అని చెప్పి ఆమె పొద్దున్నే లేపటం కానీ, అమ్మ పూజ విషయంలో కానీ, ఏదైనా లేని లేని రోజు, నా దగ్గర లేని రోజు కూడా తను అడ్జస్ట్ చేసి, ఇదిగో ఇది చేద్దాం ఇది చేద్దామని నైవేద్యాల విషయంలో కానీ కూడా చాలా సహకరించింది నాకు. ఇదే మాట తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నలో చెప్పింది. ఇట్లా అన్నాడు నాన్న, ఇట్లా అన్నాడు అది ఇది అని చెప్పి చెప్పింది. నాకు ఇంకా వాళ్ళ అవతల వాళ్ళు కూడా నాతో ఇలా అనేపాటికి నాకు ఇంకా అచీవ్మెంట్ వచ్చేసింది. ఇంకా అబ్బా చాలులే, ఇంకా ఈ జీవితానికి మేము ఈ మాట అనుకుంటా ఇలా చేసాము, కానీ ఒకప్పుడు ఇలా బాధ పెట్టామని చెప్పి చిన్న బాధ. అది అలా జరిగింది గురుగారు. ఇంక ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది. మొన్న అరుణాచలం వెళ్ళేటప్పుడు కూడా నేను ఇలా అరుణాచలం వెళ్ళాలి అని అనుకుంటున్నానమ్మా అని చెప్పి చెప్పాను. చెప్పినప్పుడు సరే వెళ్ళండి, అయితే అన్న సంతర్పణ కోసం వెళ్తున్నాను ఇలా పీఠం గురించి అని అన్నప్పుడు, వెళ్ళండి ఇబ్బంది లేదు, చాలా బాగా చేసుకోండి, బాగా చేయండి అని చెప్పి అన్నారు. అమౌంట్ కూడా తను దాచిపెట్టుకున్న అమౌంట్ కూడా నాకు ఇచ్చి, ఇగో దారి ఖర్చులకి ఇవి వాడుకోండి అని చెప్పి ఒక భరోసా, ఈ జాగ్రత్తగా వెళ్ళండి, తిరుమల కూడా వెళ్తున్నా అన్నారు, డబ్బులు సరిపోవు, ఇవి తీసుకెళ్ళండి, ఈ డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించింది. తన ఏటీఎం కార్డు కూడా నాకు ఇచ్చి పంపించింది. అప్పుడు చాలా ఇంకా మంచిగా అనిపించింది. నేను అదే అదే ఒక పిచ్చి పొరపాటు చేసి వేరే చోటకి వెళ్ళిపోయి ఏదన్నా జరిగితే, తర్వాత ఎవరన్నా బాధపడితే, ఇలాంటివన్నీ జరిగాయి కదా అని చెప్పి కూడా మైండ్ లో మెదిలింది నాకు బాగా. అప్పుడు గట్టి నమ్మకం వచ్చింది. ఇంకా అయ్యా మనకి అమ్మవారు ఉంది, అమ్మవారి గొప్ప చాలా ఉంది. మనం ఇంకా ఏం జరిగినా సరే, ఎన్ని పరీక్షలు వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, దీన్ని ఇంతే ముందరే తీసుకెళ్లాలి తప్ప సాధనని ఎక్కడా కూడా బ్రేక్ చేయడానికి వీల్లేదు అనే ఒక సంకల్పం అయితే గట్టిగా కలిగిందండి. సాయి గోపి గారు, గ్రూప్ రూల్స్ అంటే పీఠం రూల్స్ చూసి మీకు ఏమనిపించిందండి ఫస్ట్? అన్న పీఠం రూల్స్ చూసానా? పీఠం రూల్స్ చూసినప్పుడు అన్న ఫస్ట్ ఏంటి ఇంత సృష్టిగా ఉందని చెప్పి అనిపించింది. అనేది నాకు ఫస్ట్ రిజెక్ట్ అవ్వక ముందల ఏంటంటే, మనం అప్పుడే చెప్పినారు కదా గ్రూప్ కాల్స్ ఉంటాయి, మీరు ఖచ్చితంగా జూమ్ కాల్స్ లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది వారం వారం అన్నప్పుడు నాకు కొంచెం భయం వేసింది. అంటే ఇలా ఇలా ఉన్నప్పుడు మనం అటెండ్ అవ్వగలమా అవ్వలేమా అనేది కూడా కలిగింది కొంచెం. తర్వాత మనం పీఠంలోకి వచ్చి కొంచెం నిలబడిన తర్వాత ఏమనిపించింది అని అంటే, ఈ గ్రూప్ కాల్స్ వల్లే మనకి పక్కన వాళ్ళకి వచ్చిన అనుభవాలు కానీ, వాళ్ళకి కొన్ని జరిగినాయి చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మనకు జరిగేవి కూడా వాళ్ళకి జరిగి, తర్వాత వాళ్ళు ఎలా బయటపడ్డారు అనే దాని మీద బూస్ట్ ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. మంచి కంబ్యాక్ ఇచ్చినట్టుగా, ఓకే మనకు కూడా ఇంతే, ఏం కాదు అంతా అమ్మవారు చూసుకునిద్ది అనే ఒక ధైర్యం ఒకటి వచ్చింది. ప్లస్ సాధన చేసేటప్పుడు వాళ్ళు చెప్తారు కదండి, ఇలా ఆచమనం చేసుకోవాలి, ఇలా ఆచమనం చేసినప్పుడు నిద్ర వచ్చినప్పుడు కూడా ఆచమనం చేసుకోవాలి అది అని చెప్పి చెప్పినప్పుడు కూడా కొన్ని విషయాలు నాకు అర్థమైంది. ఇలా చేసుకోవాలి, ఓకే ఓకే అని చెప్పి నాకు అర్థమైంది. అది మంచి ప్లస్ అనిపించిందండి నాకు. పీఠంలో ఫస్ట్ మీకు ఛాన్స్ వచ్చి గురువు గారు మీకు మంత్రం ఇస్తారని రాజేష్ రుద్ర గారు మీకు చెప్పారు కదండి. అవునండి. అప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ చాలా ఆనందం అనిపించింది. అన్నగారి విషయం ఏంటంటే, నాకు అప్పటికి గురుగారి గురించి ముందల 2-3 సార్లు రిజెక్ట్ అయినాము. రిజెక్ట్ అయిన తర్వాత కూడా ఇలా జరిగింది. ఇలా జరిగిన తర్వాత కూడా మళ్ళీ గురువు గారు మంత్రం ఇస్తున్నారని అంటే నాకు ఇంకా చాలా ఆనందం అనిపించింది. కానీ పీఠం గురించి నాకు అప్పుడు రూల్స్ గురించి కూడా ఏం తెలియదు. సనాతన ధర్మం అని చెప్పి విశ్లేషణ అవన్నీ ఉండేవి కదా అండి ఫేస్బుక్ లో. ఇలా చూశాను. ఇలా చూసిన తర్వాత కూడా సరే ఓకే అంతా బానే ఉంది, అంతా గురువు గారు ఇస్తా అన్నప్పుడు
చాలా ఆనందం అనిపించింది. కానీ నా మనసుకి నాకెందుకు ఆనందం వేసిందో కూడా నాకే తెలీదు. అంత బాధలో ఉండి కూడా చాలా ఆనందం అనిపించింది. ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యాను నేను ఆ రోజు. అది ఎందుకనేది ఇంకా నాకే అర్థం కాల. అదే అనేది తెలియలే నాకు. ఇంకా ఏమన్నా ఉందేమోని ఇంకా. అలాగే గురువు గారి మీద మీకు ఎలా నమ్మకం వచ్చింది? ఏమైనా సన్నివేశం ఉందా? గురువుగారి మీద అంటే మీరు గురువుగారు సాధన స్టార్ట్ చేశాక? స్టార్ట్ చేసిన తర్వాత నాకు వారాహి నవరాత్రులప్పుడే గట్టి నమ్మకం అనిపించింది నాకు. కొన్ని కొన్ని విషయాలు అంటే కూడా ఏమన్నా మనకి సన్నివేశం ఉందా? అంటే పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఇది గురువు గారి కృప వల్లే జరిగింది మనకి అన్న అవునన్నయ్య. సన్నివేశం ఏదైనా ఉంది. ఉందా? ఉంది. 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 కాతే నేనది ఇప్పుడు దాకా ఎవరు షేర్ చేసుకోలేదు. విషయం ఏందనంటే మేము వర్క్‌కెళ్ళాం అన్నగారు. వర్క్‌కెళ్ళిన తర్వాత పక్కనే మనం వాష్‌రూమ్‌కెళ్తాం గదా! వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు నేను వాష్‌రూమ్‌కెళ్ళాను. వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు ఏందంటే ఓపెన్ ఏరియాస్ ఎక్కువుంటాయి. పచ్చిగా గడ్డి వాములు ఇవన్నీ ఎక్కువుంటాయన్నమాట. ఎక్కువున్నప్పుడు ఏం జరిగిందనంటే ఇంగ పక్కన గడ్డి వాము పక్కనకెళ్ళాను. ఎళ్ళినెంబటనే నా ఎమ్మట ఇంకొకతనొచ్చినాడు. అతను పరిగెత్తినాడు ఎంబటనే. పరిగెత్తినప్పుడు నాకేం అర్థం కాల. నేను నా పనిలో ఉన్నాను. నా పనిలో ఉండి అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసిన తర్వాత నాగుపాము పడింది. పడగిప్పుంది. హ్మ్. ఆ పడగిప్పి నేను ఇటు తలకాయ తిప్పంగాల్నే అదేం చేసిందంటే ఇంతే ఇంక ఈ యూటర్న్ నేనెలా అయితే తల తిప్పానో అలాగే అది కూడా యూటర్న్ తీసుకొని ఎళ్ళిపోయింది పక్కింక. అమ్మో నాయనా! అని చెప్పి ఇంక నేనింకప్పుడు నాకు భయమనిపియలా. నేను దేనికైనా భయపడేవాడిని పాములు గాని ఇయన్నీ చూసినప్పుడు భయమనిపియలేదు. అదో సన్నివేశం జరిగిందండి. ఫైనాన్షియల్‌గా వచ్చేసి ఏమన్నా నన్ను వేరే అతను నాకు మనీ ఇవ్వాలి. చాలా ఇబ్బంది పెట్టినాడు. ఆ విషయంలో ఏం జరిగిందనంటే నేను ఇంకా అప్పుడు అందరూ జూమ్ కాల్స్‌లో చెప్తున్నారు. గురువుగారి పేరు తలుచుకోండి, పీఠం పేరు తలుచుకోండి. మనకేదన్నా ఆపదొచ్చినప్పుడు అయి బాగా జరుగుతాయి. అది ఇది అని చెప్పి అనుకున్నారు. అనుకున్నప్పుడు ఏం జరిగిందనంటే నేను వెంబటనే ఇలా గురువుగారి పేరు తలుచుకున్నాను. పేరు తలుచుకున్న వెంబటనే వితిన్ 2 అవర్స్‌లో, 3 అవర్స్‌లో అతనే ఫోను చేసి "సాయి నా దగ్గర అమౌంట్ ఉన్నాయి కదా నీయి. నేను మొత్తం ఇచ్చుకోలేను. సగం ఇచ్చుకుంటా" అన్నాడు. "అన్నా నువ్వు ముందల ఇవ్వన్నా చాలు. నా పరిస్థితి బాలేదన్నా. మేము ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతున్నాము. ముందల ఎమ్మటనే ఇమ్మీడియేట్‌లీ ఇచ్చేయి అన్నా" అని చెప్పి అనంగాల్నే ఎమ్మటనే ఆ అమౌంట్ ఇచ్చేసినాడన్న. నాకైతే అది చాలా ఆనందం అనిపించింది. తీసుకెళ్ళి మా మిసెస్‌కి ఇచ్చేసాను ఆ డబ్బులు గూడా. ఎందుకంటే వాటిలి వల్లే గొడవలు స్టార్ట్ అవ్వటం అప్పుడు. దూరం గూడా పెరగటం బాగా. ఓకే. సాయిబాబా గారు. మీరు మంత్రదీక్ష తీసుకున్నాక అంటే గురువుగారు ఇస్తాము అని చెప్పాక మీరు మంత్రదీక్ష తీసుకున్నారు కదా! హ్మ్. స్టార్టింగ్‌లో మీ జపసాధన ఎలా జరిగింది? ఏమైనా మొదట్లో మీరేమన్నా ఇబ్బందులు పడ్డారా? అది గురువుగారికి తెలియజేశారా? గురువుగారి సహకారం ఎలా ఉన్నింది? అంటే మీరేదైనా ఇబ్బందులు చెప్పినప్పుడు గురువుగారు దానికి పరిష్కారాలు ఇవ్వడం గాని, ఉన్నాయండి. మీరు ఉన్నాయండి. అవి తెలియజేయండి. స్టార్టింగ్‌లో అంటే ఇప్పుడు నేను ఎప్పుడు స్టార్టింగ్‌లో జప సాధన విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డా గాని ఆసనం వేసే దగ్గర కాలు ఇరిగినా గాని గూడా నాకంత ఇబ్బంది ఏమి అనిపియలేదండి. ఒక అందరిలాగే మామూలు నార్మల్‌గా, అబ్‌నార్మల్‌గానే చేసుకుంటా ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత ఏందంటే మధ్య మధ్యలో కొన్ని కొన్ని భయపెడతాం. ఆహ్, భయపడే సన్నివేశాలు అయి జరిగినప్పుడు నేను గురువుగారికి పెట్టేవాడిని. పెట్టినప్పుడు "ఈ భయపడాల్సిన పని లేదయ్యా! ఇదంతా భయపడతాకొచ్చినియి" అని చెప్పి అనేవాళ్ళు. అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత అది రిపీట్ అయ్యేది కాదు మళ్ళీ ఎంబటనే. గురువుగారు రిప్లై ఇచ్చిన తర్వాత అది మళ్ళీ ఎంబటనే రిపీట్ అయ్యేది కాదు. గురువుగారు అలా దాన్ని తీసేసేవాళ్ళు. తర్వాత నాకు రెమెడీస్ వచ్చేసాయండి. నేను చాలా రెమెడీస్ వచ్చేపాటికి నాకు చెప్పినారు ఒకటి. మా ఊరు పోలేరమ్మ గుడిలో నేను గ్రానైట్ వర్క్‌కెళ్ళినప్పుడు చిన్న కట్ చేసే బ్లేడ్ అనేది మిషన్ బ్లేడ్ విగ్రహానికి తగిలింది. విగ్రహానికి తగిలి చిన్న ఘాటు పడినది. ఘాటు పడినప్పుడు ఎంబటనే గురువుగారికి చెప్పాను. గురువుగారు ఇలా జరిగిందని చెప్పి ఫోటో పెట్టంగాల్నే అయ్యా అమ్మవారు ఇలా కొంచెం మీ మీద ఇదిగా ఉన్నారు. మీరు ఇలా 4 వారాలు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టండండి అని అన్నారు. అది కొట్టిన తర్వాత నాకింకా చాలా అద్భుతంగా జరిగిందండి. కొన్ని అంటే ఆ కొన్ని అద్భుతం విషయాలు. ఏమని చెప్తారు? అంటే మానసికంగా నేను అదివరకు ఏందనంటే డల్‌గా ఉండేవాడిని. ఎవరితో మాట్లాడేవాడిని గాదు. మా ఇంటి ఎనకమాలే ఉంటదామ. ఎవరితో మాట్లాడేవాడిని గాదు. డల్‌గా ఉండేవాడిని గాదు. మా ఇంట్లో కొంచెం చేసుకోకూడదు అడ్డొచ్చినప్పుడు ఏం చేసామంటే మా అమ్మోళ్ళ ఇంటికాడికెళ్ళి అక్కడ సాధన చేసుకునేవాడిని నేను. అక్కడ సాధన చేసుకున్నప్పుడు ఏం జరిగిందనంటే కూర్చొని సాధన చేసుకున్నప్పుడు అమ్మవారు ఇంకా అచ్చంగా ఒరిజినల్.
మేము చిన్నప్పుడు చూసిన విగ్రహాలకి, ఇప్పుడు విగ్రహాలకి మోడిఫై చేశారు. అప్పుడు ఇప్పుడు మార్చేశారండి. ఒరిజినల్ విగ్రహాలు ఎలాగైతే ఉన్నాయో అలాగా నా అమ్మవారు మాకు అనుగ్రహం కళ్ళకి కట్టినట్టు అవుపడ్డారు గురువుగారు. అదైతే నేను చూసినాను. చూసి తర్వాత తెల్లారి మా అమ్మకి గూడా అవుపడిందామె. మా అమ్మకి గూడా నైట్ పూట మా అమ్మకి గూడా అవుపడ్డారు. అదంతా గురువుగారి దయ వల్లే అవుపడతాం. నేనైతే అదే అనుకున్నా. గురువుగారి దయ వల్లే అవుపడతామని. మా అమ్మ ఒకటే అనింది మా అమ్మ. ఇప్పుడు 46 సంవత్సరాలు. 46 సంవత్సరాల్లో నేను అమ్మని నేను చూసింది లేదు. కళ్ళారా చూసింది లేదు. ఫస్ట్ టైమ్ చూశానురా అని చెప్పి మా అమ్మ నాతో చెప్పింది ఆ మాట. నేను ఇంకొకటే అన్నా. ఇదంతా గురువుగారి దయమా, గురువుగారు చెప్పింది చేశాం కాబట్టి ఇలా జరిగిందిమా. అమ్మవారి కృప మా మీద ఉందమా అని చెప్పానండి. అది నాకు మంచిగా అనిపించిందండి. అలాగే మీరు మంత్ర సాధన తీసుకొని పీఠంలోకొచ్చాక మీకు ఇంట్లో జరిగిన మార్పులు కానివ్వండి, మీకు శారీరకంగా, మానసికంగా జరిగిన మార్పులు ఏమైనా అస్సలు గమనించారా? చెప్పగలరా? గమనించానండి. ఇప్పుడు అదివరకు ఏం జరిగేదనంటే మేము ఇంట్లోకొచ్చిన తర్వాత 2 డేస్‌కోసారి, 3 డేస్‌కోసారి మంత్ర సాధన తీసుకోముందల అన్ని గొడవలే. తిట్టుకోవటం, కొట్టుకోవటం, ఇంటి ఎదురే మా అత్తమామలు రావటం, వాళ్ళని నెరటం అన్నీ రకరకాలుగా జరిగాయి. ఎంత గోలంటే అంత గోలగుండేది. అసలు గంభీరంగా జరిగేది. అలాంటిది ఇప్పుడు మానసికంగా, ప్రశాంతంగా తను ఒక్క మాట అందు. నేనొక్క మాట అన్నాం. పిల్లలకి గూడా ఆరోగ్యం విషయంలో అండి. మెయిన్ ఆరోగ్యం విషయంలో పిల్లలు వారానికోసారి హాస్పిటల్‌కి పోయేవాళ్ళు. పిల్లోడికి బాలేదని. పిల్లోడిని తీసుకొచ్చిన తర్వాత 2 రోజులకి మళ్ళీ పాపకు బాలేదని. తర్వాత ఏమన్నా ఈమెకు బాలేదని చెప్పి, తర్వాత నాకు బాగుండదని. అలా తిరుగుతా ఉండేవాళ్ళం. కానీ ఈ మంత్రదీక్ష తీసుకొని సాధన చేస్తున్నప్పుడు కూడా ఒక్క మాట గాని, ఒక్క విషయంలో గాని, ఆరోగ్య విషయంలో గాని కూడా హాస్పిటల్‌కి పోయి కూడా ఎరగము. అంత మంచి జరిగింది. ప్లస్ ఇంకొక విషయం ఏందంటే, నేనిప్పుడు అమ్మవారి ఉపాసన చేసుకుంటున్నానండి. ఉపవాసం ఉంటున్నాను నేను. పగలల్లా పనికెళ్తానండి. గ్రాండ్ వర్క్, హార్డ్ వర్క్ బాగుండిద్ది. మార్నింగ్ టిఫిన్ చేసేసి, ఈవినింగ్ మళ్ళీ టిఫిన్ అండి. మధ్యాహ్నం పూట భోజనం గాని ఏం తిననింకా. అంత ఓపిక, అంత శక్తి నాకు యాడ నుంచి వస్తుందిరా నీకు అని చెప్పి అందరూ అడుగుతారు. అంతా గురువేద్య. గురువుగారి మీద నమ్మకం వేసుకొని, గురువుగారి మనసు తలుచుకొని అంతే వెళ్ళిపోతా ఉంటాను. నాకింతకంటే ఇంకా మంచి ఎనర్జీగా చేయగలుగుతున్నానంటే అదంతా గురుగారి దయ, పీఠం దయ అది. అలాగే మీకొచ్చిన అనుభూతులు ఎలా ఉన్నాయి సాయి గోపి గారు? అనుభూతులంటేనండి, ఫస్ట్‌లో ఏం చేశారంటే ఇంట్లో వాళ్ళు నమ్మల. ఇలా నేను వాట్సాప్ గ్రూప్‌లో ఇలా పెడుతుంటే ఇంట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నమ్మేవాళ్ళు కాదు. ఆ! అమ్మవారు ఇలా జరిగిద్దా, ఇలా జరిగిద్దా, ఇలా జరిగిద్దనంటే మా మిసెస్ అనింది ఒకరోజు, "అయ్యా! నువ్వు నిజంగా అవుపడుతున్నాను అంటున్నావు కదా! నాకు ఒకసారి అవుపడమను నిజంగా అది ఇది" అని చెప్పి అనంది. కావాలని అనింది. అన్న తర్వాత ఏం జరిగిందనంటే నేను అడిగొప్పులెళ్ళానండి. నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని కొంచెం 10 నిమిషాలు, అరగంట సాధన చేద్దాం అని చెప్పి కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత మా మా ఇంట్లో ఉన్న దేవతామూర్తి అమ్మవారు నాకక్కడికి అవుపడుతున్నారు. నేనక్కడ కూర్చొని సాధన చేసుకుంటే నాకు అవుపడుతున్నారు. ఇంట్లో ఎమ్మటనే సరే అన్న తర్వాత నేను ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత మా మిస్‌తో అన్నా, "ఏంటమ్మా? ఏంటి మేడం? ఏం చేస్తున్నారంటే?" "స్వామి మీరు అలా ఎళ్లారు. అలా ఎళ్ళంగానే ఇక్కడ మాకు నిద్ర లేదు. ఎమ్మటనే గజ్జెల సౌండ్ ఇనపడతానే ఉన్నాయి. ఏంది గంటన్నర, 2 గంటల నుంచి ఇనపడతానే ఉన్నాయి. ఒక కరెక్ట్‌గా 2 కాడ నుంచి 4 దాకా ఇనపడతానే ఉన్నాయి" అని చెప్పారిక. "నువ్వు చెప్పావు చూసావా? నువ్వు అన్నావు గదా! అందుకనే అమ్మవారు నీకు దర్శనం ఇచ్చింది" అని అని చెప్పి అనుకున్నానండి. ఒక్కోసారి ఏందనంటే నేను కూర్చొని సాధన చేసేటప్పుడు అమాంతంగా ఒక్కసారిగా నా మొహం మీదకొచ్చేసింది. పసుపు రాసుకొని అమ్మవారు ఇంతే దూకినట్టుగా వచ్చిందండి. మళ్ళీ గురువుగారి విశిష్టత చెప్పాలంటే అండి, మామూలుగా నాకు జరిగిన అనుభవం. మొన్న తిరుపతెళ్ళామండి రీసెంట్‌గా. తిరుపతెళ్ళి గర్భాలయం ఉంటది కదండీ! మన గర్భాలయం దగ్గర, గోపురం దగ్గర కూర్చొని గంట సేపు సాధన చేశామండి. నా నా జీవితంలో నేనెప్పుడు అంతసేపు అక్కడ ఉండల. 10 నిమిషాలకే తీసి బయటికి నెట్టేసేవాళ్ళు. ఎళ్ళండి అని చెప్పి నెట్టేసేవాళ్ళు. అలాంటిది అక్కడే కూర్చొని గురువుగారిచ్చినటువంటి మంత్రం ఉపదేశం చేసుకుంటా, ఆడే కూర్చొని అక్కడే ఉన్నానండి. అదంతా గురువుగారి కృప లేకపోతే ఎవ్వరు కదిలియలే మమ్మల్ని. ఒక్కళ్ళు గూడా లే బాబు అని చెప్పినని ఎవ్వరు కదిలియలేదు. ఒక్కళ్ళు గూడా కదిలియలేదు. శుభ్రంగా చేసుకున్నాను. హాయిగా చేసుకున్నాను. అనుభవాలు గూడా మంచి మంచి అనుభవాలొచ్చినాయి అక్కడ. అదంతా గురువు కృప లేకపోతే
అది అసలు అలా జరగదని చెప్పి నా ఆలోచన అండి. సాయి గోపి గారు, మన గురువుగారి పరీక్షలు కానివ్వండి, అమ్మవారి పరీక్షలు ఎలా ఉన్నాయి? మీరేమైనా భయపడ్డారా? ఒకసారి 2, 3 సార్లు భయపడ్డానండి. ఎలా అంటే మా ఇంట్లో టైట్ సిచ్యువేషన్ వచ్చిందండి. పేమెంట్ విషయంలో నా సాలరీ అనేది కొంచెం అందలేదండి. వీక్లీ పేమెంట్లు ఇస్తారు మాకు సాలరీ అనే రూపంలో. అది అనేది ఆయన వేరే ఊరెళ్ళినాడు. వేరే ఊరెళ్ళిన తర్వాత నాకనేది దొరకలేదు. ఇంట్లో తనకి కూడా యాడికెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నారు. మనీ కొంచెం టైట్ అయింది. టైట్ అయిన సిచ్యువేషన్‌లో ఏం చేశానంటే నేను ఇంగా సర్లే మరేం చేస్తాం ఏం లేదుగా ఆయనేమో వేరే చోట ఉన్నాడు. మరి ఇప్పుడేం చేయాలి అని చెప్పనంటే రైస్ బ్యాగ్ అయిపోయిందండి. కరెక్ట్‌గా అదే టైంలో. రైస్ బ్యాగ్ అయిపోతే నేను ఇబ్బంది పడతా ఉన్నా. అది మా అమ్మ వాళ్ళతో నేను అంతగా మాట్లాడే స్టార్టింగ్ స్టేజ్‌లో అండి అది. నేనేమో నోరు తెరిచి అడగలేను. అమ్మ ఇది అయిపోయింది కొంచెం ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేయొచ్చుగా అది ఇది అని చెప్పి నేను అడగలేను. అడిగి అడుగుదామా? వద్దా? అడుగుదామా? వద్దా? అనే టైంలో మా నాన్నే స్కూటీ యేసుకొనొచ్చాడు. నాకు ఎదురొచ్చినాడింక. బయటికి చెప్పులేసుకొని సరే ఏదైతే అదయింది వెళ్లి అడుగుదాంలే అన్న టైంలో వచ్చినాడు. వచ్చి రైస్ బ్యాగ్ తీసుకొని వస్తున్నాడు నాకు ఎదురుగా. ఇదేంటి? అని చెప్పనంటే, "ఏమోరా నాకు తేవాలనిపించింది నేను తెచ్చినానురా" అన్నాడు. నేననుకున్నా, అమ్మ తల్లి ఇప్పుడే కదమ్మా నువ్వు అసలు రైస్ బ్యాగ్ లేదు, ఏం లేదు. ఎలా చేయాలి ఏంది అని చెప్పి నేననుకున్నాను. ఎంబటనే ఏందమ్మా ఇలా చూపిచ్చావు అని చెప్పి నాకు గట్టి నమ్మకం అనిపించింది ఇంగప్పుడు. మనం అనుకునేవి కూడా ఆమె ఏదో రూపంలో, ఏదో రకంగా తీసుకొచ్చి ఏయటం, చేయటం అనిపించింది. అసల అదే విచిత్రం అసలు మా మిసెస్ కూడా ఇప్పుడు కూడా అదే అంటారు. "అసలు ఎలా తీసుకొచ్చారు? ఆయన్ని తేవటం ఏంటి అసలు?" అది ఇది అని. అది గట్టి పరీక్షలండి మాకైతే. అది. అలాగే మనకి గురువుగారు పీఠంలో కొన్ని పనులిస్తున్నారు కదా స్వామి! అవునండి. అవునండి. మేమొచ్చి సో, మేమొచ్చినెందుకు ఇక్కడ పనులివ్వడం ఏంటని మీరెప్పుడైనా అనుకున్నారా? అస్సలు లేదండి. నాకు ఎందుకంటే నాకు ఏ రోజు అనిపియలేదు. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే గురువుగారు అసలు మామూలుగా అయితే నాకు ఆ యోగ్యత లేదనే ఆలోచనలోనే నేనున్నాను. యోగ్యత లేదు. ఇంత దూరం వచ్చాము. ఎందుకొచ్చాం? గురువుగారు గురువుగారి అనుగ్రహం నుంచి పో అన్నట్టుగానే కొంచెం పుష్ చేస్తేనే కదా మనం వచ్చింది. అట్లాంటిది గురువుగారు చెప్తే ఎందుకు చేయలేం? ఒకప్పుడు చేసినా ఏంటి ఆడికెళ్ళి, ఈడికెళ్ళి అంటారు. అలాంటి దేవుడి కార్యంకి చేయడానికి తప్పేంటి అని అనిపించిందండి. మా మిసెస్‌ని కూడా అడిగా ఒక మాట. ఈ గురువుగారు ఇలా పో మొత్తం డైలీ అప్డేట్ అన్నీ చూసుకోవాలనుకుంటున్నారనంటే, "నీకింకా అదృష్టం వచ్చిందయ్యా! శుభ్రంగా ఉండిద్ది గదా! నీకే మంచిది గదా! ఇంకా బెనిఫిట్టు. కొంచెం దగ్గరికి అవుతున్నావు కదా! ఇంకా అమ్మవారికి. ఇంక నీకేం బాధ హ్యాపీగా ఉండిద్ది. చేసుకో" అని చెప్పి తను కూడా చెప్పడం జరిగింది అలా మంచిగా. నాకు ఆనందం అనిపించింది ఇంగప్పుడు. పనుల్లో పాలు పంచుకున్నామంటే. పీఠం పనులు అది. ఓహ్! అంటే ఇప్పుడు చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేయడము, గురువుగారు చెప్పినట్లు పురాణ ప్రవచనాలు చేయకపోవడము, ఫీడ్‌బ్యాక్‌లు ఇవ్వకపోవడం వల్ల గురువుగారు కొందరిని పంపించేస్తూ ఉంటారు. సో, అవునండి. అలాంటివి చూసినప్పుడు మీకేమనిపిచ్చింది? భయం గాని, ఎందుకిలా ఇలా జరుగుతుందని గాని, గురువుగారు ఎందుకు పంపిస్తున్నారని మీరనుకున్నారు? అనుకున్నానండి. ఈ విషయం ఏందంటే ఇంగప్పుడు నాకు కొంచెం ఫస్ట్‌లో భయమేసిందండి. ఎందుకు ఇలా గురువుగారు పంపిస్తున్నారనంటే తర్వాత ఒక 1 మంత్ ట్రావెల్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది బాగా. అదంతా వాళ్ళు చేయలేకపోవడం వల్ల అమ్మవారు వాళ్ళేదన్నా అనుకోని మనసులో నెగెటివ్‌గా అనుకోని మనం ఎందుకు జేయాలి? అలా ఏమన్నా అనుకోని అమ్మవారి యోగ్యత జూసి వాళ్ళనేమన్నా వెనక్కి పంపిస్తుందేమన్నా అని అనిపించిందండి నాకైతే. ఎందుకంటే అది గూడా ఉంటది గదండీ! అమ్మవారు అనుగ్రహం కొంచెం ఏమన్నా కొంచెం తగ్గిందేమన్నా, అందుకని వాళ్ళు వెనక్కెళ్ళినారేమన్నా అని అనిపించిందండి. అలాగే పీఠంలో మనకు జరిగే కొన్ని కార్యక్రమాలు మీకెలా అనిపిచ్చాయి? ఎగ్జాంపుల్ జూమ్ కాల్స్ మీకెలా అనిపిచ్చాయి? నాకైతే జూమ్ కాల్స్ ఇంటే చాలా ఆనందం అనిపించిద్దండి. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు గాని, వాళ్ళ అనుభవాలు చెప్పేటప్పుడు ఏమనిపించిద్దంటే వాళ్ళ నుంచి నేను కొన్ని కొన్ని నేర్చుకోవటం గాని, ఆహ్, మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన అనేది పెరిగిందండి. ఇప్పుడు జూమ్ కాల్స్ మాట్లాడుకుంటాం. జూమ్ కాల్స్ మాట్లాడుకొని అసలు డైలీ మన సాధన విషయంలో గాని, సాధన ఎలా పెంచుకోవాలి? ఆ సాధన ఆసనాల విషయంలో గాని, ఎప్పుడన్నా మనకి ఏదన్నా జరిగినప్పుడు పరీక్షలు ఏదైనా ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి?
గురువుగారి పట్ల ఎలా గౌరవంగా ఉండాలి అనే విషయం కూడా చాలా అర్థమైందండి నాకు జూమ్ కాల్స్ వల్లే చాలా మంచి మంచి విషయాలు కూడా నాకు తెలిసినాయి. సీనియర్స్ చెప్పే విషయాలు గాని చాలా అద్భుతంగా అనిపించినాయి అప్పుడు. అలాగే పురాణ ప్రవచనాలు మీకెలా ఉపయోగపడ్డాయి సాయి గోపి గారు? పురాణ ప్రవచనాలు పిల్లలకి ఇప్పుడు వాస్తవానికి అయితే మా నాన్న నాకు నేర్పిలేదండి. మా తాతయ్యోళ్ళు నాకు నేర్పిలేదు. మా ఇంట్లో వాళ్ళు గాని ఎవ్వరు నాకు నేర్పిలా. మా పెద్దవాళ్ళు ఎవరు నాకు చెప్పలా. ఇగో ఇది ఇలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది. స్కూల్లో ఏదైనా సాంస్క్రిట్‌లో గాని, ఏదన్నా తెలుగు బుక్స్‌లో గాని ఏదన్నా చదువుకొని మనకుండా ఉంటాం తప్ప, ఈ పురాణ ప్రవచనాలు ఇయన్నీ ఇన్న తర్వాత మన ధర్మం ఇది, మన హిందూ ధర్మం ఇది, దేవీ దేవతలు ఒకప్పుడు ఇలా చేశారు. శివపార్వతులు ఇలా ఉండేవాళ్ళు. ఇలాగా ఆచరించేవాళ్ళు. రామ రా రాముడి తత్వం ఇలా ఉండిద్ది, కృష్ణుడి తత్వం ఇలా ఉండిద్ది, శివతత్వం ఇలా ఉండిద్ది అని మంచి మంచి విషయాలు తెలుసుకోగలిగాము. ఇప్పుడేందంటే ఇప్పుడు నేను నా పిల్లలకి చెప్పుకోగలుగుతున్నా నా పిల్లలకి చెప్పుకోగలుగుతున్నాను. ఇప్పుడు మా తోటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో తెలియనోళ్ళు, వాళ్ళకి గూడా నేను చెప్పగలుగుతున్నాను. ఇగో ఇలా ఉండిద్ది తెలుసా? ఇగో ఈ ధర్మం ఇలా మంచిగా చేసుకుంటే బావుండిద్ది. పురాణ ప్రవచనాలనేవి చాలా మంచి విషయాలు. చాగంటి కోటేశ్వరరావు గారి పురాణ ప్రవచనాలు వినండి అని చెప్పి నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నా వేరే వాళ్ళకి. అదే మనకి తెలియకుండా మనం చెప్పలేం గదండీ! అయన్నీ ఇనటం వల్ల చాలా బెనిఫిట్ అండి. జీవితంలో ఒక మనిషి దైవికంగా ఎదగాలంటే పురాణ ప్రవచనాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నన్నడిగితే అది. అలాగే అన్న సంతర్పణ ఎలా ఉపయోగపడ్డాయి? అంటే అన్న సంతర్పణ పీఠం నుంచి చేస్తున్నారు కదా! మీకెలా అనిపిచ్చింది? లాస్ట్ టైమ్ నాకు మీరు పాల్గొన్నారు. అవునండి. నాకు నాకు చిన్నప్పటి నుంచి కూడా అన్నదానం అంటే చాలా ఇష్టం. అది ఎందుకు ఏమిటని నాకు తెలీదు గానీ, ఎక్కడ అన్నదానం జరుగుతున్నా సరే, ఏ గుళ్ళల్లో, ఏ శివాలయంలో చుట్టుపక్కల అన్నదానం జరుగుతున్నా సరే, వాళ్ళెవరు పిలవకపోయినా మనకేం సంబంధం లేకపోయినా సరే, ఆడికెళ్ళి అక్కడ నిలబడి ఏదో ఒకటి అందించేవాడిని. అలా చేస్తా ఉండేవాడిని. ఎందుకు ఏమిటని నాకు తెలీదు. చాలా ఆనందంగా ఉండిద్ది నాకు దాంట్లో పాల్గొనటమన్నా గానీ, ఏదైనా చేయాలన్నా గానీ గూడా చాలా సంతోషకరంగా ఉండిద్ది. కానీ నాకు ఒక విషయం అండి. వేరే వోళ్ళు మా నాన్నతో చిన్నప్పుడు మాట్లాడుకునేటప్పుడు నేనిన్నా ఒక మాట. ఏం మాటంటే, "అన్నిదానాల కన్నా అన్నదానం గొప్పది. మనం ఈ డబ్బు, పరపతి ఏం తీసుకెళ్ళం బాబా. ఇదొక్కటే మనం తీసుకెళ్ళేదనేది" ఒక్క మాట. ఆ ఒకే ఒక్క మాట నేను చిన్నప్పుడు మా నాన్న దగ్గర ఉన్నప్పుడు నేను విన్నానండి. ఆ మాటే నాకు మైండ్‌లో మెదిలింది. అదే మాట నాకిక్కడ సింక్ అయిందండి పీఠంలో నాకు సింక్ అయింది. అంటే ఒక డబ్బిచ్చామనుకోండి, ఏముంది ఇయాల తీసుకుంటాడు, ఖర్చు పెట్టుకుంటాడు, మళ్ళీ అడుగుతారు. మళ్ళీ వేరే వేరే వగైరా వగైరా ఇచ్చినా సరే మళ్ళీ అయిపోయిద్ది, మళ్ళీ తీసుకొస్తాడు. కానీ కడుపు నిండా అన్నం పెడతాం చూసారండి, అది ఒక మనిషికి తృప్తిగా చాలు అని అనుకునేది అదొక్కటేనండి. నలుగురికి అన్నం పెట్టే విషయం అనంటే ఇంక దేవుడితో సమానం అని చెప్పి నాకు హత్తుకుందండి గట్టిగా మనసుకి. నేనింకా పీఠంలో ఇంకా యాక్టివ్‌గా కొంచెం మంచిగా అనిపిచ్చింది. నాకు అన్నదానం కార్యక్రమంలో అక్కడ ఇక్కడ జరుగుతాయి అని చెప్పి చూస్తా ఉంటాం కదండీ. అప్పుడు విడిగా పీఠంలో రాకముందల కూడా నాకు దానికి ఇంకా బాగా ఎట్లాగైనా రావాలి అనేది ఒక అన్నదానంలోనే అనిపిచ్చింది గురుగారు. అది. అలాగే అన్నదానం విషయంలో. ఫేస్‌బుక్ పోస్ట్‌లు మీకెలా అనిపిచ్చాయి? ఫేస్‌బుక్ పోస్ట్‌లండి మనకి తెలియని విషయాలు చాలా తెలుస్తున్నాయండి దాంట్లో. మనకి ఇప్పుడు మనకి మంత్రాలు గాని, జపం సంబంధించినయి గాని, ఏదన్నా మిస్టేక్స్ ఉంటాయి. మనకు తెలిసింది కొంతే. తెలియనియి చాలా ఉన్నాయి. ఆ తెలియని విషయాలన్నీ తెలియజేయడం కోసం ఈ పేజీలో పెడుతున్నారని చెప్పి నాకు స్టార్టింగ్‌లోనే అనిపించిందండి. ఎందుకంటే విభూది ఎందుకు పెట్టుకోవాలి? మనం దేవుడికి నమస్కారం ఎందుకు చేయాలి? అమ్మవారికి బలులనేవి ఎందుకిస్తున్నారు? దాని ఎనకమాల ఉన్న తాత్పర్యం ఏంటి? ఒక ఆలయం నిర్మిస్తున్నారు. ఆ ఆలయం నిర్మించినప్పుడు ఆలయంలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ మానవుడికి ఎలా దక్కుతున్నాయి? అనే విషయాలు తెలియని కొన్ని కొన్ని విషయాలన్నీ చెప్తున్నారు గురువుగారు. అలాంటివి మనం చూసుకొని చెప్తే భావితరాలకి అందియడానికి కూడా చాలా ఉపయోగపడిద్దని చెప్పి నేను అనుకున్నానండి అప్పుడు. మంచి విషయాలు చెప్పారండి. అలాగే పీఠంలో మన సభ్యుల సపోర్ట్ మీకెలా ఉంది? ఎవరైనా దురుసుగా ప్రవర్తించారా? అసలు మన పీఠంలో అత్యద్భుతం అండి. మీరు నమ్ముతారో నమ్మరో తెలీదండి. అరుణాచలం అన్నదానం చేయడానికెళ్ళినప్పుడు మీ మొహం నాకు తెలీదండి.
పక్కన వాళ్ళ మొహం కూడా ఎవ్వరి మొహం అక్కడికొచ్చిన వాళ్ళు మా దాదాపు ఎవరు తెలీదు. కానీ ఎక్కడో చూసామే, ఏదో చేశామే అనే ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది. కానీ ఎక్కడ చూసాము, ఏం చేశాము అనేది మనకు తెలీదు. ఏం చేశాము, ఏంటనేది తెలీదు. అనే ఒక ఫీలింగ్ కలిగింది. సోదర భావం అయితే బాగా కలిగింది. ఒక ఫ్యామిలీ, మనమంతా ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ అయితే కలిగింది తప్ప, మంచి పనులు చేస్తున్నాం అనే ఫీలింగ్ కలిగింది. ఆ ఫీలింగ్ తప్ప ఎటువంటి దుర్స్థానం గాని, ఒకళ్ళతో ఒకళ్ళు దుర్భాషలు ఆడుకోవటం గాని ఏం లేవండి అసలు. మంచిగా జరిగింది నాకైతే. ఓకే సాయి గోపి గారు. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది? మీకెలా అనిపించింది? గురువుగారి సపోర్ట్ అండి. పౌర్ణమికి ఖచ్చితంగా మన ఫోటోలు పెడతామండి. పౌర్ణమికి మన ఫోటోలు పెట్టినప్పుడు అసలు ఆ ఫోటోలు ఎందుకు పెడతాము ఏంటని తెలీదు ఫస్ట్‌లో. పెట్టమన్నారు. సరే పెట్టాము. పెట్టిన తర్వాత గురువుగారు చెప్తా అన్నారు. సరే చెప్తా అన్నారు కదా అని చెప్పి వెయిటింగ్. సరే చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చెప్పారు? మనలో ఉన్న ఒకటి నువ్వు ఇంత చేసుకుంటున్నావు. మనలో ఉన్నది నెగెటివ్ ఉన్నది తీసేయడానికి గురువుగారు చెప్తున్నారు. అది అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అది తొందరగా ఎవరు చెప్పరండి. అందరూ మనల్ని పొగుడుతారు. అది చేసుకో, ఇది చేసుకో అని చెప్తారు తప్ప, ఇంగో నీలో ఇది మార్చుకో, నీ గుణంలో ఇది మార్చుకో, ఇంగో నీకు ఇది మార్చుకో అని చెప్పే గురువులు ఒక కన్నబిడ్డలాగా, ఒక కన్న తండ్రి తన పిల్లోడిని ఎలాగైతే చూసుకుంటారో అలా చూసుకునే విధంగానే గురుగారు చెప్తున్నారండి. మొన్న అన్నదానం చేయడానికి వెళ్ళాము. అరుణాచలం వెళ్ళాము. అరుణాచలంలో బయలుదేరిన దగ్గర నుంచి ఇంటికొచ్చిన దాకా వెళ్ళారా? పలానా వాళ్ళు వెళ్ళారు. పలానా వాళ్ళు ఇంకా వెళ్ళలేదు అని మెసేజ్‌లు చేస్తానే ఉన్నారు. ఎందుకు చేస్తారండి ఎవరైనా గాని? చేయరు కదా! వేరే వాళ్ళు అయితే చేయరు కదా! గురువుగారు కన్నతండ్రి భావన ఉండబట్టే పిల్లల పట్ల ఆ గౌరవంగా ఉండబట్టే గురువుగారు చేస్తున్నారని చెప్పి నాకు చాలా బాగా అర్థమైందండి. అలాగే సాయి గోపి గారు. మీరు చివరికి మన పీఠంలో కొత్త వారికి మీరిచ్చే సూచనలు గానియండి, సలహాలు తెలియజేస్తారా? తెలియజేస్తానండి. కొత్త వారికంటేనండి జపసాధన అప్డేట్‌ల విషయంలో గాని మెల్లమెల్లగా కొంచెంగా పెంచుకొని, చిన్నగా పెంచుకుంటూ అప్డేట్ చేసుకుంటా ఉంటే చాలా బావుండిద్దండి. ప్లస్ గురువుగారు చెప్పే మన పురాణ ప్రవచనాలు గాని, అప్డేట్‌లు టైమ్ టు టైము, కట్టుగింటు, జూమ్ కాల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళకి. కొత్తగా వచ్చిన వాళ్ళకి జూమ్ కాల్స్ అనేది మన ఈ రూల్స్ ఎందుకు పెట్టారు? ఏంటి? అనేది కొంచెం అర్థం కాకపోవచ్చు. కొంచెం కఠినంగా అనిపించినా గాని కూడా జూమ్ కాల్స్ అనేవి ఇంటా ఉంటుంటే దాని ఎనమాల ఉన్న తాత్పర్యం ఏందో దానికి అర్థమైద్దండి. ఇంగ మన పని మనం చేసుకుంటా, శుభ్రంగా సాధన చేసుకుంటా, గురు పట్ల మంచి గురుభావం కలిగి, దైవభావం కలిగి, చక్కగా ఉంటే మన సాధన అనేది ముందుకు సాగిద్దని చెప్పి నా ఆలోచన అండి. చాలా బాగా సాగిద్దని చెప్పి నా ఆలోచన అండి. మొదటగా మీరు చెప్పండి. ఫస్ట్ ఆహ్, స్టార్టింగ్ మీరు క్రిస్టియన్ అమ్మాయిని మీరు మ్యారేజ్ చేస్తున్నానని చెప్పారు కదా! అయితే క్రిస్టియన్ అమ్మాయి మీకు కాదమ్మా. మొదట్లో ఏమన్నా ఆ! హలో! వాళ్ళు మా కమ్యూనిటీయే. అయితే ఆ! చర్చికెళ్తారన్నమాట. చర్చికెళ్తారు వాళ్ళు. అదే చర్చికెళ్తారు కదా! చర్చికెళ్ళినప్పుడు కొద్దిగా క్రిస్టియన్ భావాలనేవి ఉంటాయి కదా! ఆ! అసలు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, స్టార్టింగ్ నేను అక్కడ మామూలుగా చిన్న వయసులో ఎవరికీ తెలీదు కదన్నా! తెలియనప్పుడు ఏం చేసేవాళ్ళంటే, నేను అక్కడికెళ్ళేవాడిని. అక్కడ చర్చి కాడికెళ్ళినప్పుడు ఏం జరిగిద్దనంటే, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, నన్ను పిలిచేవాళ్ళు లోపలికి. లోపలికి పిలిచి తమ్ముడు, బ్రదర్ బాగున్నారా? ఏంటి ఈడకొచ్చారు? అది ఇది అని చెప్పి అనేవాళ్ళు. ఏం లేదండి మామూలుగా ఊరకి ఇలా వచ్చానండి అనంటే, లోపలికి తీసుకెళ్ళి పనులు చేపియడం శుభ్రంగా గిడ్డెను మొత్తం అన్నీ చేపియడం. అయ్యా దేవుళ్ళు బాగా ఎదగండయ్యా, అదయ్యా, ఇదయ్యా అని చెప్పటం. నాకు బైబిల్ కూడా ఫ్రీగా ఇచ్చారండి అప్పుడు. నేను తీసుకెళ్ళి బయట పడేసా. మా ఇంట్లో తీసుకెళ్తే నన్ను ఉతికి ఆరేత్తారని చెప్పి నాకు తెలిసి ముందల బయట పెట్టి వెళ్ళిపోయేవాడిని నేనింక. అది చేసేవాళ్ళు. చెప్పండన్నా. స్వామి ఇంకోటి ఇప్పుడు మీరు మన పీఠంలోకి రాకముందు వేరే గురువు దగ్గరికి వెళ్ళాననేసి అన్నారు కదా! అవునన్నగారు. అవునన్నగారు. ఆ! అక్కడ అక్కడ ఏమనిపించిందండి మీకు? అమ్మో! నాకు భయమేసిందన్నగారు. ముందలేందంటే స్టార్టింగ్‌లో ఎళ్ళాను. ఓకే. బానే ఎళ్ళిన తర్వాత లోపలికెళ్ళాలంటే నాకేదో అనిపిచ్చింది. ఏది ఎళ్ళమాకు, ఆగు. మనకు అవసరమా అన్నట్టుగా అనిపిచ్చింది. ఆయన చూడంగానే కొంచెం నాకు భయంకరమైన రూపంలో ఉన్నాడాయన. గడ్డం అంతా లావుగా, నల్లగా, ఎత్తుగా ఉన్నాడు. బాగా భయంకరంగా ఉన్నాడు. నాకేందో
ఎళ్ళబుద్ధి కాల. సిక్స్త్ సెన్స్ చెప్తా ఉంది. ఎళ్ళమాకు అన్నట్టుగా అనిపించింది. ఇంక తర్వాత బయటికి రాంగాల్నే అంతా గురువుగా ఫేస్‌బుక్‌లో చూడటం గాని, నేను గ్రూప్‌లో మళ్ళీ యాడ్ అవ్వటం గాని, గురువుగారి ఆ మంత్రోపదేశం ఇవ్వటం గాని, అప్పుడు వారాహి అమ్మవారికి అదంతా పీఠం పీఠం తరపున వచ్చిందే, అమ్మవారు అనుగ్రహించింది. ఆ మార్గంలోనే కరెక్ట్‌గా ఉండకూడదు. దీంట్లోనే ఉండాలి అని ఒక అమ్మవారిచ్చిన అవకాశం అని చెప్పి నేను అనుకుంటున్నాను అన్నగారు. మీరు శ్రీశైలము మాల మీదకి వెళ్ళానన్నారు కదా! అవునన్నగారు. ఎళ్ళాను. వెళ్ళినప్పుడు మీకు మాలేసుకున్న అతను వచ్చేసి ఇరుముడి మీద చేయి పెట్టేసి పెడితే కొబ్బరికాయ అట్లా ఇట్లా పగిలిపోయింది అనేసి అన్నారు కదా! అప్పుడు మీకు అవునన్నగారు. ఏమనిపించిందండి? అప్పుడు మీకేమనిపించింది? నాకు అసలు మైండ్ బ్లాంక్ అన్నగారు అదంతా అసలు నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. నేను అసలు నమ్మేవాడిని కాదు ఇయన్నీ. బ్లాక్ మ్యాజిక్ గాని, ఇయి గాని అసలు నమ్మేవాడిని కాదు నేను. ఏందంటే ఈ ఒక్కోటి ముందలకి వస్తా ఉన్నాయి. అప్పుడు ఆయనొచ్చి నా నెత్తి మీద చేయి పెట్టినప్పుడు పగిలినప్పుడు నాకింకా నాకు పరమశివుడిలాగా అవుపడ్డాడు ఆయనైతే నా కంటి ముందల. నేనేమనుకున్నానంటే ఇరుముడి ఎవరు దించుతారు మనకి? ఇరుముడి ఎవరు తీస్తారు? ఎవరు బాగుపడతారు అని చెప్పి ఒక సందిగ్ధంలో ఉన్నా నేను. ఉండి అంతే ఎళ్తా అన్నాను. నెట్టుకున్నప్పుడు హార్ట్‌కి బాగా పెయిన్ అనిపించింది. ఇంక నా వల్ల కాదురా బాబు అని చెప్పి నేను ఇటు సైడ్‌కొచ్చేసినాను. సైడ్‌కొచ్చినప్పుడు అక్కడికి రావటం గాని, కూర్చోవడం గాని, ఆళ్ళు మంచినీళ్ళు తీసుకురావడం గాని, ఆ మంచినీళ్ళు తాగి ఒక 5 నిమిషాలు అలా కూర్చోంగానే ఆయన రావటం గాని, అసలు నాకంతా అమ్మవారి కృపే జరిగింది అని అనిపించిందన్నగారు. మీరు మన పీఠంలోకి ఒక 3 సార్లు రిజెక్ట్ అయ్యి మళ్ళా వచ్చారన్నారు కదా! అవునన్నగారు. మళ్ళా మీకు పీఠం నుంచి కాలొచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎలాంటి అనుభూతి అనేది అనిపిస్తుంది? నాకైతే అన్నగారు నేనైతే ఈసారి ఖచ్చితంగా ఎళ్తాను. గురువుగారు నన్ను దగ్గర తీసుకుంటారు. పీఠం దగ్గర అవుతాననే ఆలోచనలోనే ఉన్నా గురువుగారు. ఎందుకంటే నాకు అనిపించింది ఎందుకో తెలీదు గానీ, నేను ఆయన దగ్గరికెళ్ళినప్పుడు గూడా మనకిది సెట్ కాదు. మనకిది కరెక్ట్ కాదేమోనా అని నా సిక్స్త్ సెన్స్ చెప్తానే ఉంది ఒక పక్కన. అన్నప్పుడు ఓకే. ఇది జూసాము. ఇది జూసినప్పుడు ఇంకెంబటనే డింగుమని బలుపెలిగింది. ఈసారి కంపల్సరీగా మనం ఎళ్తున్నాము ఇంకా. అమ్మ దగ్గరికెళ్తాం. ఒక ఏ నేను ఆనందంలో ఉన్నా నేను. కానీ నాకు ఎందుకొచ్చింది ఆ ఆనందం? ఎట్లా ఉంది? ఎందువల్ల వచ్చిందో కూడా తెలీదు నాకు. ఎందుకంటే ఈ రూల్స్ గాని, రిస్ట్రిక్షన్‌లు గాని ఏం తెలీదు నాకు. లోపల ఇలా ఉండిద్ది. లోపలికొచ్చిన తర్వాత పురాణ ప్రవచనాలనేవి ఇలా ఉంటాయి. ఇలా ఉండిద్ది. ఇన్ని నెలలు పట్టిద్ది. ఇట్లా జరిగిద్ది. అనే విషయం కూడా నాకు తెలీదు. కంప్లీట్‌గా తెలీదు. కానీ ఆనందం. ఎక్కడ లేని ఆనందం వచ్చింది నాకు ఆ రోజు. అది. ఇంకోటి గురుగారు మీకు కాల్ చేసినప్పుడు యోగ్యత లేదని అన్నారు ఇంకా. హ్మ్. అన్నగారు? గురుగారికి మీరు కాల్ చేసినప్పుడు గురుగారు మీకు యోగ్యత లేదు అనేసి అన్నారు కదా! అన్నగారు. అలా అన్నప్పుడు మీకేమనిపించిందండి? నాకదే విచిత్రం అన్నగారు. ఈ విషయం ఏందంటే ఇప్పుడు అది వరకు ఉన్నయి ఏమనిపించేదంటే కోపమొచ్చేది. అవతల వ్యక్తి మీద కోపమొచ్చేది. కానీ నాకిక్కడ కోపం రాకుండా నాలో నాలో నేనే ప్రశ్నించుకుంటున్నాను. నాలో నేనే బాధపడిపోతున్నాను. నాలో నేనే కుంగిపోతున్నాను. అబ్బా! అయిపోయింది ఛాన్సు. ఏంటిది అనుకుంటున్నా నేనే. నాకు తెలీదు. నాలో తెలియకుండానే నాలో నేను ఆలోచించడం మొదలుపెట్టానప్పుడు. ఒక ఆలోచన అనేది వచ్చింది. నేనేం పాపం చేశాను? నేనేం తప్పు చేశాను? నేనేం చేశాను? ఎవరినన్నా బాధ పెట్టానా? ఇలా ఏమన్నా అన్నానా? ఎందుకిలా జరిగింది? గురువుగారే పలానా వ్యక్తి పలానా గురువుగారు ఇలా అన్నారు. ఎందుకన్నారు ఇలా? అనే ఒక ఆలోచించుకుంటున్నాను. నాలో నేనే ఆలోచించుకున్నాను. అదే వేరే అదే వేరే వాళ్ళు అయినట్టయితే నా నా పాత వ్యక్తిగా ఉండి అంత ముందల వ్యక్తిగా ఉంటే నేనేంది పోతే పోనీలే ఈయన కాకపోతే ఇంకొకళ్ళు అనే అభద్రతా భావంలో ఉండేవాడిని. కానీ ఈ గురువుగారి దగ్గరే నేను రావాలి. రావాలని ఉందేమోనా? అమ్మవారు పిలిచారేమోనా? తెలీదింక ఏడిచా నేను ఆ రోజు. ఆ రోజంతా ఏడ్చాను. చాలా జరిగినియి. గురువుగారికి గూడా మెసేజ్ పెట్టా నేను. వాట్సాప్‌లో గూడా మన ఫేస్‌బుక్ పీఠం దాంట్లో గూడా మెసేజ్ పెట్టేవాడిని నేను. గురువుగారు నాకొక అవకాశం ఇవ్వండి అని చెప్పి మెసెంజర్‌లో మెసేజ్ పెట్టేవాడిని. అట్లా జరిగిందన్నగారు. ఇప్పుడు గురుగారు వద్దన్న తర్వాత కాల్ చేసినప్పుడు దాంతోటి ఏమన్నా అన్నగారు? మాట్లాడారా? గురువుగారు? గురుగారు వద్దన్నారు అన్నగారు? కదా! అవునవును గారు. గురుగారు
గురుగారు వద్దన్న తర్వాత మీరేమన్నా ప్రయత్నాలు చేశారా? చేశానన్నా. చేశాను. గురుగారు చెప్పండి. వద్దన్న తర్వాత కూడా నేను ప్రయత్నాలు చేశాను. గురువుగారికి పర్సనల్ మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టేవాడిని. మన శ్రీకాంత్ రెడ్డి అన్నయ్య ఉన్నారు కదా! ఆయనకి మెసేజ్ పెట్టేవాడిని. డైలీ ఫోన్ చేసేవాడిని. లేదంటే డైలీ 2 రోజులు, 3 రోజులు ఫోన్ చేసేవాడిని. 3 రోజుల తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ ఆయనకి ఫోన్ చేసేవాడిని. గురువుగారికి కూడా మెసేజ్ పెట్టేవాడిని. గురువుగారు ఇంక వదిలిపెట్టేవాడిని కాదు. ఇంక ఫోన్ చేస్తానే ఉండేవాడిని నేనింక. 2 సార్లు, 3 సార్లు అలా చేసేవాడిని. గురుగారు వద్దని రిజెక్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళా మీరు ప్రయత్నం అనేది ఎందుకు చేశారు? అది నాకు అదే అర్థం కాలేదన్నా. రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ చేసిన తర్వాత నేను వేరే గురువు దగ్గరికి కూడా మనోళ్ళు చూపించినారు. మా ఊళ్ళో గుంటూరులోనే ఉన్నారు. ఆయన దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. కానీ నాకు తెలీదు. నా మనసుకి ఎందుకో ఈయనకే చేయాలి. ఈయన దగ్గరే నేర్చుకోవాలి. ఈయన దగ్గరే మంత్రం తీసుకోవాలి. ఈ పీఠంలోనే ఉండాలి. అనే ఒకటి నాకు సంకల్పం అనేది గట్టిగా మనసులో సిద్ధించిందది. నాది ఎందువల్ల ఒక అమ్మవారి దైవం శ్రీశైలం మల్లన్న వల్ల వచ్చిందో తెలీదు. నేను నమ్మే శ్రీశైలం మల్లన్న వల్ల వచ్చిందో తెలీదు. ఏం జరిగిందో తెలీదండి. నాకైతే మనసులో అట్లా ఎళ్ళిపోయింది గుడ్డోల్లాగా. గుడ్డేదెల్లి చెవిలో పడ్డట్టుగా. అట్లా ఎళ్ళిపోతా ఉన్నాక. ఫోన్ చేయటం, పద్దాకులింగా గురువుగారు ఒక్క అవకాశం అట్లా మెసేజ్ పెడతానే ఉండేవాడిని. అసలు ఎందుకు? ఏమిటి? ఎందుకు? మనం ఏంది చేయాలి? ఇప్పుడు ఇక్కడికొస్తున్నాం. ఇక్కడికొచ్చి అమ్మవారిది ఉపాసన చేయాలి. ఏం ఉపాసన చేయాలి? ఏ అమ్మవారిది ఉపాసన చేయాలి? అసలు నాకెందుకియ్యాలి? గురువుగారనే ఆలోచన కూడా నాకు లేదు ఆ రోజు. గురుగారు 3 సార్లు రిజెక్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళా మన పీఠం నుంచి మీకు మంత్రదీక్ష ఇస్తాననేసి కాల్ చేశారు కదా! కాల్ చేసినప్పుడు మీకేమనిపించింది? నాకైతే నమ్మకం అనిపించింది గురుగారు. వాళ్ళు ఫస్ట్ టైము నన్ను ఆ గ్రూప్‌లోకి యాడ్ చేసినప్పుడే నేనింక అక్కడి నుంచి వచ్చేసాను. ఆ ఊరు నుంచి మొత్తం ధర్మవరం మొత్తంగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని ఇంక ఎమ్మటనే వచ్చేసి నేను గట్టిగా నమ్మాను. ఇక్కడితో నాకింక గురువుగారు నాకిస్తారని చెప్పి నాకు నమ్మకం కలిగింది గట్టిగా. అమ్మ తల్లి అని చెప్పి నేను గట్టిగా అనుకున్నాను. అనుకున్న తర్వాత అది నిజంగా అది అమ్మవారి కృపో, అయ్యవారి కృపో గాని చాలా నాకు ముందరగానే అప్పుడు అనిపించింది. ఆ! ఓకే. అవుతుంది అని చెప్పి. కాదు మళ్ళీ ఇంకో విషయం అన్నగారు. నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ధర్మవరం ఎళ్ళేటప్పుడు నేను శ్రీకాంత్ అన్నకి ఫోన్ చేశా ఒకసారి. అన్నా ఏందన్నా నాకు ఇలా ఎళ్తున్నానన్నా వేరే ఊరు ఎళ్తున్నాను. నాకైతే అమ్మవారైతే గట్టిగా నమ్మకం ఉందన్నా. నాకు అమ్మవారు ఇచ్చిద్దని చెప్పి నమ్మకం ఉందన్నా అని చెప్పి ఒకసారి అన్నయ్య కూడా మాట్లాడా. మాట్లాడితే అన్న అన్నాడు, "తమ్ముడు నీకు అమ్మవారు ఇచ్చిద్దనే నమ్మకం ఉంటే నువ్వు ఎక్కడికైనా ఏదన్నా చేయొచ్చు తమ్ముడు. నీకు ఇబ్బంది లేదు. అంతకంటే కావాల్సిందేముంది." అది ఇది అని చెప్పి అన్నయ్య కూడా పాజిటివ్‌గా నాకు చెప్పినాడు. ఇంకో మెచ్చుకోదగ్గ విషయం ఏందంటే, నేను ఏ రోజు కూడా శ్రీకాంత్ అన్నయ్యకి ఫోన్ చేసినా గానీ ఫోను ఎత్తి ఏదో ఒకటి చెప్పేవాడు అన్నయ్య. మోటివేషన్ చేసేవాడు. "తమ్ముడు ఏం కాదు తమ్ముడు. గురువుగారు ఒక్కసారి కాదంటే ఇంక లేనట్టే తమ్ముడు. నీకు మళ్ళీ యోగ్యత వచ్చినప్పుడు మళ్ళీ వచ్చిద్దిలే తమ్ముడు. నువ్వు కంగారు పడమాకు. నీ టైం ఇంకా రాలేదేమోనా" అని ఒక మోటివేషన్ ఇచ్చేవాడు. నేనేమనుకునేవాడిని, గురుగారు ఇంకో ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్ అవ్వపడంగాల్నే ఎమ్మటనే నేను పెట్టంగాల్నే ఈసారి నాకు టైం వచ్చిద్దేమోనా, ఈసారి నాకు అనుగ్రహం ఇస్తారేమోనా గురువుగారు. ఎప్పుడైనా గురువుగారి పాదాలు పట్టుకొని, గురువుగారి దగ్గర మంత్ర దీక్ష తీసుకొని, దీక్ష కంప్లీట్ చేయాలి అనే ఒక సంకల్పంతోనే ఎళ్ళానమ్మా. అది అయితే గట్టిగా చెప్పగలను. ఇప్పటికైనా చెప్పేదంటే ఏమి లేదు. నీకు యోగ్యత లేకపోయినా నీకెందుకిచ్చింది ఒక అవకాశం ఇచ్చాను. దాన్ని నువ్వు నిలబెట్టుకోకపోవటం అనేది నీ ఇష్టం. ఇప్పటికి అదే చెబుతున్నా. ఇప్పటికి ఏం లేదు. అయినా సరే ఒక అవకాశం ఎందుకంటే వెంటపడుతున్నవాడిని గాదు. చేయాలని తపనుంది గాబట్టి. ఎందుకంటే నేను గూడా గతంలో ఎంతో బాధలు పడి ఒక మంత్రం తీసుకోవడానికి ఎన్నో సంవత్సరాల పాటు గురువులంపట తిరిగా. ఆ! అయినా సరే తిరుగుతున్నాడు అని జెప్పేసి, సరే ఒక అవకాశం ఇద్దాం చేసుకుంటాడో లేదో అని జెప్పేసి ఇచ్చానే తప్ప వేరేదైతే కాదు. ఇప్పటికి అదే చెబుతున్నా. దానికి నీ నడవడిక సరిగా ఉండి జాగ్రత్తగా చేసుకుంటే ముందుకు వెళ్తావు. లేదంటే బోల్తా పడతావు. అంతే. దాంట్లో మొహమాటం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం అంతే. అదే దానికి గురుగారు. తగ్గట్టు నువ్వేం మార్చుకుంటావు, ఏం చేసుకుంటావు అనేది నేను ఇంక ఎక్కువ చెప్పను దాని గురించి. సరే ఇంకేమన్నా ఉంటే చెప్పు ఇంగ. చెప్పేసి క్లోజ్ చేసేది. ఓకేనా? ఓకే గురుగారు. ఇంకైతే ఏం లేదు గురుగారు. అంతా